ఈ ఎపిసోడ్ యొక్క స్పెషల్ ఏంటి అంటే, మనిషి తన జీవితంలో ఎక్కువ ఆరాటాలు, పోరాటాలతో తన జీవితం కొనసాగిస్తూ ఉంటారండి. ఎందుకు ఆరాటం, పోరాటం అంటే తన కలను సాకారం చేసుకోవాలనో, ఏదో సాధించాలని ఆరాటం ఉంటుంది. దాన్ని సాధించడానికి పోరాటం చేస్తూ ఉంటారు. ఇది సుమారుగా అందరి జీవితాల్లో జరిగేది. వారు తన జీవితంలో వచ్చేటువంటి ఎన్నో ఇబ్బందుల్ని కాదు చీకటి మార్గం నుంచి వెలుతురు వైపు తన జీవితాన్ని సాగిస్తూ చాలామందికి స్ఫూర్తిగా నిలిచారండి. ఈరోజు అలాంటి అతిథిని మీకు నేను పరిచయం చేయబోతున్నాను. మన ఈ స్పెషల్ ఎపిసోడ్ పేరు కూడా 'ప్రతి క్షణం ప్రతి కణం'. ఈరోజు నేను మీకు పరిచయం చేయబోయే అతిథి మరెవరో కాదండి, భీమరశెట్టి రమణి గారు. ఇది నా జీవితంలో జరిగిన ఒక గొప్ప మలుపు అండి. ఈ పుస్తకంలో ఉన్న ప్రతి భావన నా జీవితంలో జరిగిన సంఘటనలు. నా లోపల నుంచి ఆటో రైటింగ్, టెలిపతి, తర్వాత ఇంట్యూషన్ అంతా యాక్టివేట్ అవ్వడం జరిగినప్పుడు కోర్స్ రాసినేటప్పుడు కొన్ని రోజులు ఏడ్చాను. కొన్ని రోజులు తెలియకుండానే నవ్వు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. నాకు ఇంత అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చారు. మీ ఛానల్‌లో నాకు అన్నీ షేర్ చేసుకునే అవకాశాన్ని ఇచ్చారు. థ్యాంక్ యూ. నమస్కారం. అనగనగాకి స్వాగతం. మీ అందరి ప్రోత్సాహంతో మరొక ఎపిసోడ్‌ని ఒక స్పెషల్ గెస్ట్‌తో రికార్డ్ చేశాను. అయితే ఈ ఎపిసోడ్ మనం జూమ్‌లో రికార్డ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆ ప్రత్యేక అతిథి ఇండియాలో ఉంటారు. సో, నేనిక్కడ, వారు ఇండియాలో. సో, అందుకని జూమ్ మాకు వారధి. ఈ ఎపిసోడ్ యొక్క స్పెషల్ ఏంటి అంటే, మనిషి తన జీవితంలో ఎక్కువ ఆరాటాలు, పోరాటాలతో తన జీవితం కొనసాగిస్తూ ఉంటారండి. ఎందుకు ఆరాటం, పోరాటం అంటే తన కలను సాకారం చేసుకోవాలనో, ఏదో సాధించాలని ఆరాటం ఉంటుంది. దాన్ని సాధించడానికి పోరాటం చేస్తూ ఉంటారు. ఇది సుమారుగా అందరి జీవితాల్లో జరిగేది కదా! అయితే ఈ ఈ కలను సాకారం చేసుకుని, తన ఆరాటాలను సాకారం చేసుకునే ప్రక్రియలో ఎన్నో ఆటంకులు, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారండి. కొన్ని మన నియంత్రణలో ఉంటాయి. మరికొన్ని మన పరిమితి దాటి మన నియంత్రణ లేకుండా ఉంటాయి. వాటిని మనం ఏమీ చేయలేం. అలాంటి ప్రతికూల పరిస్థితుల్ని ఎంతో ధైర్యంతో, ఓపికతో మనం ఎదుర్కొంటూ ఉండాలి. మరి ఇలాంటి ప్రతికూల పరిస్థితులు ఒకరి జీవితంలో వచ్చినప్పుడు వారు వాటిని ఎలా ఎదుర్కొన్నారు అనేటువంటి ఒక ఆహ్, ముఖ్య అంశంగా ఈరోజు నేను ఒక గెస్ట్ మీకు పరిచయం చేయబోతున్నాను. వారు తన జీవితంలో వచ్చేటువంటి ఎన్నో ఇబ్బందుల్ని కాదు చీకటి మార్గం నుంచి వెలుతురు వైపు తన జీవితాన్ని సాగిస్తూ చాలామందికి స్ఫూర్తిగా నిలిచారండి. ఈరోజు అలాంటి అతిథిని మీకు నేను పరిచయం చేయబోతున్నాను. మన ఈ స్పెషల్ ఎపిసోడ్ పేరు కూడా 'ప్రతి క్షణం ప్రతి కణం'. ప్రతి ఒక్కరికి జీవితంలో క్షణం, కణం 2 చాలా ఇంపార్టెంట్ అండి. ఈ 2 ఆరోగ్యంగా ఉండాలి. ఈ రెండిటికి కూడా మనం ఖర్చు పెట్టే ప్రతి క్షణం ఎంతో ఆహ్, వాల్యుబుల్‌గా ఉండాలి. అలాగే ప్రతి కణం కూడా ఆరోగ్యంగా ఉండాలి. సో, వాటి రెండిటి కలయికే మన జీవితం అండి. సో, అలాంటి ఒక ప్రత్యేక అతిథిని ఈరోజు మీకు పరిచయం చేయబోతున్నాను. మరి ఇంకా ఆలస్యం చేయకుండా వారికి మనం వెల్కమ్ చెప్దాం. ఈరోజు నేను మీకు పరిచయం చేయబోయే అతిథి మరెవరో కాదండి, భీమరశెట్టి రమణి గారు. రమణి గారు, వెల్కమ్ టు అనగనగా అండి. నమస్కారం. నమస్తే అండి. నమస్తే హేమ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అనగనగా అనే పేరులోనే ఒక కథని చెప్పుకుందాము అని ఎంతో అద్భుతంగా ఉంది. కానీ ఇది కథ కాదు, జరిగిన అనుభవం అని మీరు వెల్కమ్ చేసినేటప్పుడు చెప్తున్న ప్రతి మాట కూడా ఎంతో ఎమోషనల్‌గా అనిపిస్తుంది. ఇది ఎవరి కోసం? ఇది నా కోసమేనా? నాకే ఇన్వైట్ చేస్తున్నారా? అని అనుకున్నప్పుడు థ్యాంక్ యూ సో మచ్ అండి. యాక్చువల్‌గా మీరు నాకు సమయాన్ని కేటాయించారు. ఐ నో మీరు బిజీ. తర్వాత మీరు బహుముఖ ప్రజ్ఞాశాలండి. నాకు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలనుకున్నప్పుడు ఎక్కడ మొదలు పెట్టాలా అని ఆలోచిస్తున్నాను. నాకు కొంచెం అర్థం కాలేదు. ఎందుకంటే మీరు రచయితగా విన్నాను నేను. మీరు మెడిటేషన్ ప్రాక్టీషనర్ ప్లస్ ఇన్‌స్ట్రక్టర్ కూడా. అలాగే స్పిరిచ్యువల్ మీతో మాట్లాడినప్పుడు నాకనిపించింది చాలా స్పిరిచువాలిటీ మీలో ఉంది అని. సో, ఇవన్నీ ఉన్నాయి. అందుకని అండ్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే నేను మీదొక ఆహ్, అన్నీ చదవలేకపోయినా 2 కథలైతే చదివాను. ఒకటి ఆహ్, 'ఇన్నర్ బ్యూటీ' ఆత్మ సౌందర్యం. మనం ఎప్పుడు బాహ్య సౌందర్యం కోసం అన్నీ చేస్తూ ఉంటాం. కానీ ఆత్మ సౌందర్యం ఎంత ముఖ్యమని
మీ పుస్తకంలో చాలా బాగా రాశారు. అది ఒకటి. రెండోది మరో మలుపు. మరో మలుపు ఆత్మకథ, ఆటోబయోగ్రఫీ. సో, ఈ 2 కూడా నాకు చాలా స్ఫూర్తినిచ్చాయండి. మరి ఈరోజు మన కన్వర్జేషన్స్ అంతా మోస్ట్‌లీ వాటికి సంబంధించి ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. టైం తీసుకొనొచ్చినందుకు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ హేమ గారు. చాలా అద్భుతంగా అనిపిస్తుంది నాకు. పూర్వం మనకి అమ్మాళ్ళు నిద్రపుచ్చినేటప్పుడు అనగనగంట, ఇలా అంట, అలా అంట అని చెప్పినప్పుడు మీరు అనగనగా అని ఎంత అద్భుతంగా పెట్టారండి నిజంగా. మరి దానికి తీసుకోబోతునే వాళ్ళని కూడా మీరు ఎంతో చక్కటి అంటే ఇంత ముందు వాళ్ళని కూడా నేను చూసాను మీరు చేసిన వాళ్ళది. వాళ్ళందరివి కూడా ఆ ఇన్స్పిరేషనల్ స్టోరీస్ అదంతా చాలా అద్భుతం. అందులో నేను కూడా ఉన్నాను అంటే నాకు అది చాలా ఆనందం, చాలా ఉత్సాహంగా ఉంది. ఎప్పుడెప్పుడా అని. థ్యాంక్ థ్యాంక్ యూ యూ అండి. అండి. అయితే ఈరోజు మనం చేసే ఈ ఎపిసోడ్ 'ప్రతి క్షణం ప్రతి కణంలో' నేను మీ బుక్‌లోంచి కొన్ని కొటేషన్స్ తీసుకున్నానండి. ప్రశ్నని నేను అనను. మన కన్వర్జేషన్‌లో నేను ఒక అంశాన్ని చర్చించే ముందు మీ యొక్క కొటేషన్స్ ఆర్ కోట్స్ ఆర్ కవిత్వం ఏదో వాటితో మొదలు పెడదామని అనుకుంటున్నాను. మొదటిగా నేను చదివిన ఒక సెక్షన్‌లో నాకు అంటే నన్ను హత్తుకున్నటువంటి 4 లైన్‌లు నేను ఒకసారి చదువుతానండి. చదివి అక్కడి నుంచి మనం మొదలు పెడదాం. చిరునవ్వులతో బ్రతకాలి. చిరంజీవిగా బ్రతకాలి. లక్ష్యం చేరే మార్గంలో ప్రతి క్షణం విలువైనదే. రేపు అనే రోజు ఆశావాదికి ఇంకా మిగిలే ఉంది. యుద్ధం గెలిచే వరకు శబ్దం చేయకు. ఎందుకంటే నీ విజయమే ప్రపంచానికి పెద్ద శబ్దమై వినపడాలి. రాలిపోయిన ఆకుల స్థానంలో తిరిగి చిగురించడానికి ఆ చెట్టుకి వసంతకాలం వేచి ఉంది. ఇది చదివే ముందు మీరొక లైన్ రాశారు. నేనెప్పుడూ వర్తమానంలో జీవిస్తానని. వర్తమానంలో జీవించే మీరు ఇంతటి మంచి అర్థాన్నిచ్చేటువంటి ఒక కవితను చదివినప్పుడు నాకు చాలా నా హృదయానికి చాలా టచ్ అయినట్టు అనిపించిందండి. సో, ఇప్పుడు నా ప్రశ్న ఏంటి అంటే, మీ జీవిత కథని పుస్తకం రూపంలో తీసుకురావాలనే ఆలోచన మీకెప్పుడు కలిగింది? అసలు ఆత్మకథ రాయడానికి వెనుక ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటారు? చాలా మంచి క్వెషన్‌తో స్టార్ట్ చేశారండి. చాలా బావుంది. నిజం. అది నేను మీతో పంచుకోవాలి. ఇది నా జీవితంలో జరిగిన ఒక గొప్ప మలుపు అండి. ఈ పుస్తకంలో ఉన్న ప్రతి భావన నా జీవితంలో జరిగిన సంఘటనలు. ఆ సంఘటనలే నుంచి వచ్చినవే. నన్ను కూల్చిన అనుభవాలు నాకు ఆలోచించడంలో నేర్పించాయి. నన్ను నిలబెట్టిన మనుషులు నాకు నమ్మకాన్ని నేర్పించారు. నా జీవితం ఇచ్చిన నా జీవితంలో ఎదురైన ప్రతి క్షణం నాకు అంటే ఆరాటం, పోరాటం, మార్పు అన్నీ కూడా ఇందులో మరి నేను ఒక ఛాలెంజ్ తీసుకునేటప్పుడు కొంతకాలం అయిన తర్వాత నాకు అనిపించింది. ఇది యూనివర్సల్ మనకి ఎప్పుడూ ఒక అద్భుతాన్ని ఇస్తుందండి. అది నాకు కొంతకాలం అయిన తర్వాత ఈ శోధనలో నాకు అర్థమైంది ఏంటంటే, ప్రతి క్షణం మీరు చెప్పారు. ప్రతి కణం. అది ఎంత అద్భుతంగా మీరు చెప్పారంటే, అది చాలా కరెక్ట్ అండి. ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ఇది జరుగుతుంటుంది. ఒక్కొక్క టైంలో దాని మీద మనం ఎరుకుతూ ఉంటాము. ఒక్కొక్క టైంలో ఎరుకుని కోల్పోతాము. అయితే మరి నేను యూనివర్సల్ ఇచ్చిన నాకు ఒక టైమ్ పీరియడ్ ఏంటంటే, ఒక 2 సంవత్సరాలు అద్భుతమైన టైమ్ పీరియడ్ ఇచ్చిందండి. ఆ టైంలో నాలో నేను వెళ్ళడానికి, నాతో నేను ఆలోచింపజేయడానికి, మరి జీవితం అనేది ఎంత గొప్పది, భూమి మీదకి ఎంత అద్భుతాల్ని సృష్టించడానికి వచ్చాము అనేది కూడా తెలుసుకునే అవకాశం ఆ టైంలోనే దొరికింది. అయితే ఎన్నో గురువులు ఇచ్చిన స్ఫూర్తి అవ్వచ్చు, వాళ్ళు ఇచ్చిన ఆహ్, చక్కటి యొక్క రకరకాలు ఆహ్, వాళ్ళ ఇచ్చిన మార్గదర్శనం అని చెప్పొచ్చు. ఇవన్నీ చూసిన తర్వాత ఇది వినడం కాదు, ఇది నేర్చుకోవాలి, దాని మీద సాధన చెయ్యాలి అనే అద్భుతమైన అవకాశాన్ని నాకు ఆ టైం వచ్చింది. అయితే ఇక ఆ టైంలో నేను ఇక నాకు జరిగిన ప్రతి సంఘటన ఇది పుస్తకం మీద పెట్టాలి. పుస్తకం మీద పెట్టినప్పుడు పాఠకులందరికి అంటే ఇది ఒకళ్ళకి జరుగుతున్నది ప్రతీది కూడా నాకు జరిగిన టైంలో మరొకళ్ళకి ఇలాగే జరుగుతుంది అని కాకపోయినా కూడా మనం ఏదో ఒకటి ఇలాంటి జరిగిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. వాళ్ళకి ఎంతో కొంత ఒక ధైర్యాన్ని ఇవ్వాలి. ఎందుకు అనేసనంటే నేను చాలా బుక్స్ చదివిన తర్వాత, చాలా మంది స్పీచెస్ వినిన తర్వాత ఎంతో ధైర్యాన్ని తెచ్చుకున్నాను. మరి అందులో నేను కూడా
ఉండొచ్చునేమో, నేను కూడా ఉండాలి అని నాకొక ఆశ కలిగింది. ఆశ కలిగినప్పుడు వెంటనే నాకనిపించింది, మరి నేను కూడా ఒక బుక్ రాస్తే బాగున్ను. ఆ బుక్కుతో ఎవరికో ఎక్కడికైనా నాది ఒక చిన్నది ఆ పాఠకులకు చేరినప్పుడు ఒక చిన్న ధైర్యాన్ని నేను ఇవ్వగలను కదా! ఏమో ఇస్తాను, ఇవ్వగలను అని నాకనిపించిందండి. ఆ టైంలోనే ఈ బుక్ రాయడం జరిగింది. థ్యాంక్ యూ అండి. చాలా సంక్షిప్తంగా మీ బుక్ గురించి చెప్పారు. అయితే మా ప్రేక్షకుల కోసం నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఆహ్, రమణి గారు క్యాన్సర్ సర్వైవరు. మనం ఫస్ట్ ఆ మాట వింటేనే మనం భయపడిపోతూ ఉంటాం. ఈ మధ్య కాలంలో మనం మన కుటుంబాలలో, మన బంధువుల్లో, మన స్నేహితుల్లో వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం. ఒక్కసారిగా మనకి ఆహ్, ఒక అదొక పెద్ద మహమ్మారి. ఆహ్, దాన్ని వింటూనే మనకి ఆహ్, మన ధైర్యం, మన శక్తి అంతా కూడా ఫస్ట్ అది లాగేసుకుంటుంది. కానీ రమణి గారు తన 'మరో మలుపు' అనేటువంటి పుస్తకంలో మనలాగే ఆవిడ కూడా ఏ విధంగా అయితే విన్నప్పుడు ఎలాగ స్పందించారు, దాన్ని ఎలా అధిగమించారు, అంటే చేసినటువంటి అన్ని ప్రక్రియలు, ఆవిడకి ఉన్నటువంటి సహాయం గాని, తోడ్పాటు గాని అందరి దగ్గర నుంచి చాలా బాగా రాశారు. క్యాన్సర్ అనే విషయం పక్కన పెడితే, జీవితంలో శారీరకంగా గాని, మానసికంగా గాని మనకెన్నో మహమ్మారులు ఎదురవుతూ ఉంటాయండి. ఆహ్, అప్పుడు మనం ఏ విధంగా వాటిని ఎదుర్కొంటున్నాం అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి అవగాహన మన జీవితంలో నేర్చుకోవాల్సినటువంటి పాఠమండి. సో, అది రమణి గారు మీ బుక్‌లో నాకు నచ్చింది. 'మరో మలుపులో' మీరు టచ్ చేసినవి. అది ఏదైనా కావచ్చండి. మీకొక సంఘటన మీరు రిఫర్ చేశారు. సంఘటన కంటే కూడా నాకు నచ్చినది ఏంటి అంటే 'మరో మలుపులో' మన జీవితంలో ఎన్నో మలుపులొస్తూ ఉంటాయండి. ముందొచ్చే మలుపు మనకు తెలీదు. సో, ప్రతి మలుపు కూడా ఒక కొత్త అనుభవాన్ని ఇస్తూ ఉంటుంది. సో, దాన్ని మీరు ఎలా చేశారనేది నాకు ఇన్‌స్పైరింగ్‌గా అనిపించిందండి. అయితే దాని ఫాలో అప్‌గా నేనొకటి అడగాలనుకుంటున్నాను. ఆహ్, అయితే ఈ ఈ సం ఈ మీ జీవితంలో జరిగే సంఘటనలన్నీ కూడా మీ పుస్తకాన్ని ఎలా ప్రభావితం చేశాయండి? ఆ! ఇది నిజానికి నాది ఎలా ప్రభావితం చేశారో అని మీరు అడుగుతున్నారు కదండీ! అవునండి. నా జీవితంలో జరిగిన అనుభవాలు ఈ పుస్తకాన్ని రాయడానికి చాలా లోతైన ప్రభావాలు చూపాయి. నేను ఎదుర్కొన్న సవాళ్ళు. అంటే గెలుపు, నష్టాలు ఇవన్నీ నా ఆలోచన విధానాన్ని మార్చాయి. కొన్ని సంఘటనలు నన్ను ప్రశ్నలు అడగడానికి కూడా అంటే ప్రశ్నలు అడగడానికి కూడా ప్రేరేపించాయి. అంటే ఎందుకు నీ జీవితంలో ఇది జరిగింది అనేది నాకెప్పుడూ అనిపిచ్చలేదు. కానీ నా ఫ్రెండ్స్ అడిగారు, "నీకెందుకు క్యాన్సర్ వచ్చింది?" అని. అలాంటప్పుడు కరెక్ట్. ఎందుకు క్యాన్సర్ వచ్చింది అని నా ఫ్రెండ్స్‌కే కాదు ప్రపంచానికి కూడా తెలియజేయాలి. ఎందుకంటేనండి, ఒక 17 సంవత్సరాల నుంచి నేను ఒక ధ్యానం, తర్వాత ప్లాంట్ బేస్డ్ డైట్, తర్వాత ప్రతి క్షణం వృత్తే దైవంగా, సేవయే భాగ్యంగా అని చేసుకుంటూ వస్తూ, తర్వాత ఇక చిన్నప్పటి నుంచి అమ్మ ఎన్నో సాయి పూజల్లో డివోషనల్ ప్రోగ్రామ్స్ అని, తర్వాత బాల వికాస్ క్లాసులని, నారాయణ సేవలని అంటే ప్రతి కణాల్లో నిండిపోయింది ఆధ్యాత్మికత. మరి ఇంత ఆధ్యాత్మికత ఉంటూ, ఇంత ప్రతీది కూడా నేను ఆహ్, ఆచార వ్యవహారాల్లో కూడా ఎంతో జాగ్రత్తలు తీసుకుంటూ, ప్రతి క్షణాన్ని కూడా ఎంతో విలువైనది. క్షణం రాదు. మనం ఏదైనా గడించుకోగలం గానీ, నే మన టైం రాదు అనే టైం అన్నీ నాకు అవగాహనొచ్చే టైంలో నాకు క్యాన్సరొచ్చింది. నాకనిపిచ్చింది క్యాన్సర్ అని కాదు అది. పెద్ద జ్ఞాని నాలోకి వచ్చింది. ఆ జ్ఞానాన్ని నేను ఎలా తవ్వాలి? ఆ జ్ఞానాన్ని ఎలా తీసుకోవాలి? ఎందుకంటే ప్రతి క్షణం కూడా మనము ఏదైతే సాధన చేస్తామో, ఏదైతే శోధన చేస్తామో అది ఏది వేస్ట్ కాదు. అది ఏమీ కాదండి. అదంతా కూడా మనకెప్పుడు కూడా అది ప్రతి నిమిషం కూడా కాలిక్యులేట్ అవుతూనే ఉంటుంది మన జీవితంలో. కాబట్టి నాకైతే ఏమనిపించింది అంటే, ఎప్పుడైతే డాక్టర్ చెప్పంగానే మనుషులం గదండీ! భయం వచ్చింది. తర్వాత అయ్యో! నాకు డివైన్ నుంచి కాలొచ్చిందా? నేనింకా పరిపూర్ణమైన జీవితాన్ని అనుభవించాలనుకున్నాను కదా! ఇప్పుడిప్పుడే కదా నాలో ఉండే ప్యాషన్స్ ఇవన్నీ కూడా నేను బయటకి తీసుకురాగలుగుతున్నాను అని చెప్పి అనుకున్నాను. అయితే ఇప్పుడు నాకర్థమైంది ఏంటంటే, లేదు అవన్నీ చేయడానికే వచ్చింది అని వెంటనే ఒక నిమిషంలో నాకు డివైన్ నుంచి ఒక మెసేజొచ్చింది.
లేదు లేదు ఇది డివైన్ కాల్ కాదు. నువ్వు ఇంకా అప్‌డేట్ అవ్వడానికి, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితిలోకి వెళ్ళడానికి అని, అని చెప్పి నాకు రాంగానే వెంటనే దాన్ని నేను ఒక చిన్నగా నా లోపల ఒక ఫోల్డర్ ఓపెన్ చేసి, ఆ ఫోల్డర్‌లో నేనది సేవ్ చేసుకోవడం జరిగింది. గానీ ఆహ్, బ్లాంక్ అయిపోయింది. మొత్తం ఆహ్, సృష్టి ఆగిపోయినట్టయిపోయింది. అంటే ఇది ఒక చిన్న ఫీవర్ కాదు, చిన్న తలనొప్పి కాదు. నా జీవితంలో జరిగిన సునామీ. మరి అంటే ఎమోషనల్‌గా కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ క్షణాల్లోకి వెళ్తునేటప్పుడు అది అయితే ఈ పుస్తకంలోని పాత్రలు, భావోద్వేగాలు, సంఘర్షణలు ఇవన్నీ నా వ్యక్తిగత అనుభవాలు. అనుభవాల నుండే పుట్టాయండి. నిజ జీవితంలో నేను చూసిన మనుషులు, బలహీనతలు, ధైర్యం, ఆశలు వీటన్నిటిని కూడా ప్రతిబింబమే ఈ రచన. కొన్నిసార్లు బాధాకరమైన జ్ఞాపకాలు కూడా నాకిది నిజంగా రాయడానికి ఒక ధైర్యాన్నిచ్చాయి. మరి ఈ పుస్తకం ఈ పుస్తకం నా జీవితానికి ఒక సాహిత్య రూపం. నా జీవించిన క్షణాలు, నేర్చుకున్న పాఠాలే దీనికి ఒక చక్కటి రూపకల్పన అనిపించిందండి. ఇది మీ మాటలు వింటుంటే నాకేమనిపించిందంటే, మీకు ప్రతి కణం, ప్రతి క్షణం రెండిటిని బాగా అర్థం చేసుకున్నారు. ఆహ్, మీరొక మంచి మాట చెప్పారండి. మనం ఎప్పుడూ కూడా ఏదైనా వచ్చినప్పుడు నేనంతా బాగానే ఉన్నాను కదా! నేనన్నీ మంచి పనులే చేస్తున్నాను కదా! నేనెవరికీ ఏమీ చేయలేదు కదా! ఎందుకు నా జీవితం ఇలా అయింది అనుకుంటా. కానీ మీరు చాలా జ్ఞానిలాగా అక్కడ ఆలోచించారు. ఎందుకంటే ఇది మానవ శరీరం అండి. మీ మాటల్లో కూడా నాకదే అనిపించింది. ఇప్పుడు మీరు చెప్తూ ఉంటే అది మన సహజం. మనం ఎన్ని అలవాట్లు, ఆచార వ్యవహారాల్లో ఉన్నా కూడా కొన్ని అయి మన కాలగమనంలో వస్తూ ఉంటాయండి. కానీ మీరు దాన్ని ఆహ్, త్వరగా అర్థం చేసుకొని మీరు చేసినటువంటి ప్రయత్నము నేను బుక్‌లో చదివాను. ఈ చాప్టర్ ఒకటి నేను చదివాను. ఏంటి అంటే అదే వైద్యం వెలుపల సాధన లోపల. ఎంత ఆప్ట్‌గా ఉంది. వాళ్ళు, వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు. ఫిజికల్ బాడీకి దానికి ఎక్స్‌పీరియన్స్‌డ్ పీపుల్ ఉన్నారు, ఎక్స్‌పర్ట్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు. దే డూ ఇట్. కానీ మనం చేయాల్సిందేంటి? ఆ పర్టిక్యులర్ చాప్టర్‌లో చాలా బాగా రాసారండి. దాని గురించి ఏమైనా చెప్తారా? కరెక్ట్ అండి. అది నేను పెట్టుకున్నప్పుడు కూడా నాకు చాలా అనిపిచ్చిందండి. ఎందుకంటే జరుగుతున్న సత్యాల్ని మనము ఆహ్, యాక్సెప్టెన్స్ చేస్తే కొన్ని రోజులు పోయిన తర్వాత అనిపిస్తుంది. అవును కదా! ఎంత అద్భుతాలు జరిగాయి కదా జీవితంలో అని. అయితే నాకు ఇది జరుగుతునేటప్పుడు నాకు వైద్యం కోసం అంటే మెడికేషన్ కోసం ఏమాత్రం అవగాహన లేదు. అంటే కొంతవరకు ఎందుకంటే నేనొక 17 ఇయర్స్ నుంచి ఒక్క టాబ్లెట్ యూజ్ చేయట్లేదండి. ఒక తలనొప్పి వచ్చినా కూడా వెంటనే ధ్యానంలో కూర్చోవడం. కూర్చుంటే మెడిటేషన్ చేయంగానే నాకు వెంటనే ఆ కాస్మిక్ ఎనర్జీని తీసుకోవడం. ఎందుకు ఆ తలనొప్పి వస్తుంది అనేది కూడా నాకు అర్థమవుతుండేది. ఎందుకంటే రాను రాను నాకు వచ్చిన తలనొప్పి ఒక మెసేజ్ ఇస్తూ ఉండేది. ఆ మెసేజ్‌లో నేను జరగబోయే పనులు అంటే నేను అంతకుముందు ఒక ఆత్మ సౌందర్యం అని ఒక తెలుగులో ఒక బుక్ రాయడం జరిగింది. తర్వాత ఇన్నర్ బ్యూటీ అని ఇంగ్లీష్‌లో బుక్ రాయడం జరిగింది. నవరస రమణీయ రాగాలు అని 9 పాటలతో కూడిన చక్కటి ఆల్బమ్ తయారు చేయడం జరిగింది. ఇవన్నీ చేస్తునేటప్పుడు నాకు అసలు శరీరానికి వచ్చిన తలనొప్పి పోయిన తర్వాత, ఈ వచ్చిన తలనొప్పుల్లో నాకేంటంటే ఎప్పుడు మనకి యూనివర్సల్ కనెక్ట్ అయ్యే ఉంటుంది. సరైన టైంలో సరైన మెసేజ్ అందుకోవడానికి కూడా కొన్ని బాధలొస్తాయి. నాకది అర్థమైంది. ఎందుకంటే గురువులతో ప్రయాణం, తర్వాత గురువు గురువులాంటి అమ్మ నాతో ఉండడం. మరి ఆ అమ్మ యొక్క మాకు చిన్నప్పటి నుంచి ఆ పెంపకంలో ప్రతీదీ నూరు పోశారు. దానివల్ల నాకేమర్థమైందంటే ఆ మెసేజ్‌లే వస్తున్నాయి. ఆ మెసేజ్ రావడానికే అంటే ప్రతీది కూడా శిక్ష కాదు, శిక్షణ అనేది నాకు బాగా అర్థమైందండి. అర్థమైనప్పుడు మళ్ళీ నాకు ఏమనిపించింది అంటే ఆహ్, నేనింక మెడికేషన్ కోసం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మీరన్నారు కదా! ఎంత ఎక్స్‌పర్ట్స్ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఎంత అద్భుతం అండి. అసలు డాక్టర్స్ గాని, ఇక ఎవ్వరు చూసినా వాళ్ళ వాళ్ళ రీసెర్చ్‌ల్లో వాళ్ళు చేసిన దాంట్లో ఎంతో అద్భుతాలు చేస్తున్నారు. కాబట్టి నా శరీరాన్ని చూసుకోవడానికి వాళ్ళున్నారు. డాక్టర్స్ ఉన్నారు. మెడికేషన్ అవుతుంది. కానీ నా మైండ్‌ని, నా మైండ్‌ని చూసుకోవడానికి మాత్రం నేనే. ఇంక దానికి ఎవ్వరు లేరు. ఎంత చేసినా, ఎక్కడికి వెళ్ళినా గురువు గాని, అమ్మ గాని,
నా తోటి ఫ్రెండ్స్ గానీ, ఎంతో బాగా చూసుకున్న నా హస్బెండ్ గానీ, మరి నేను లేకపోతే ఉండలేను అని నా పిల్లలు గానీ ఎవ్వరూ చేయలేరు. ఇది మాత్రం నేనే చెయ్యాలి. అందుకే నాకు ఆ క్షణమే అనుకున్నాను. వైద్యం అంతా వెలుపల జరుగుతుంది. మరి మిగతాదంతా సాధనంతా నేనే చెయ్యాలి అని. ఆ రోజు నుంచి సాధన ఇంకా పెంచుకోవడం జరిగిందండి. ఓకే. మరి మీ మదర్ గురించి మీరు ఆల్రెడీ రిఫర్ చేశారు. మీ మదర్ గురించి అడిగే ముందు నేను అగైన్ మళ్ళీ మీరు ఎంత మంచి కొటేషన్ కవిత అనొచ్చు నేను. మంచిగా రాసారు. మీ మదర్ కోసం రాస్తున్నప్పుడు. దాంతో మొదలు పెడతానండి. మద్దాల వారింట ముద్దుల మా తల్లి. మణి ఒడిలోనే ఊగే నా తల్లి. మణి అంటే వాళ్ళ అమ్మగారి పేరు. గోవిందరాజుల ప్రాణమైన బంగారు నా కొండ. గోవిందరాజులు గారు రమణి గారి నాన్నగారు. పుణ్యాల పుణ్యమే నీ పుట్టినరోజు మా ఇంట పండగ. నీ ఉండే మా తల్లి రాణి, మా రాణి, మహారాణి రమణి. ఇది వినగానే నేను అడగక్కర్లేదు. మీకు మీ మదర్ గుర్తొస్తారు. మరి మీ బాల్యం, మీ కుటుంబ నేపథ్యం గురించి మాకు కొంచెం వివరిస్తారా? తప్పకుండా. అనుబంధం, ఆత్మీయత మా కుటుంబం అందరి నయనాలకు విరిసే వసంతం. ఇక్కడ అమ్మ కోసం గానీ, నా సిబ్లింగ్స్ మా కుటుంబం అందరి కోసం చెప్పాలి అంటే, నేనొక చిన్న పాట రూపంలో చెప్పాలనుకుంటున్నానండి. తప్పకుండా. అమ్మ ఒకవైపు, దేవతలంతా ఒకవైపు. అమ్మ ఒకవైపు, దేవతలంతా ఒకవైపు. ఒడి చేరమంటే నేను, ఒడి చేరమంటే నేను, ఒదిగేను అమ్మ వైపు. అంటే ఎవ్వరికైనా అమ్మంటేనే ఇష్టం. అంత దేవతలొచ్చినా కూడా అమ్మ వైపు వెళ్ళలేదు. ఎందుకంటే ప్రతి ఒక్క బిడ్డ తల్లే కావాలనుకుంటుంది. నేను కూడా అమ్మనే కావాలనుకున్నాను. ముఖ్యంగా అమ్మంటే నాకు ప్రాణం. ప్రతి ఒక్కరికి ప్రాణమే. కానీ కొన్ని బుక్స్‌లో చదివాను. నాకు తెలిసిన జ్ఞానం వరకు తల్లిదండ్రుల్ని మనమే ఎంచుకొనొస్తామంట. బిడ్డలే ఎంచుకొనొస్తారట. ఎందుకు? ఆ తల్లి గర్భం లో పుట్టినప్పుడు మనకు కావాల్సిన ఈ భూమి మీదకొచ్చి ఏ పర్పస్‌తో వస్తామో, ఆ పర్పస్ అంతా సాల్వ్ అవ్వాలి అంటే ఆ తల్లిని ఎంచుకుంటామంట. మరి నేను ప్రతి క్షణం కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతాను. ఇంత మంచి తల్లిని నేను ఎంచుకున్నానే అంటే నేను అక్కడే నా విజయం స్టార్ట్ అయింది. ఇది గొప్పగా, గర్వంగా చెప్పుకునేది కాదండి. ఎందుకంటే అమ్మని ఎంచుకోవడం అనేది నాకు తెలిసిన తర్వాత ఇంత గొప్ప అమ్మని నేను ఎంచుకున్నానా అని అనిపించింది. అలాగే మరి నాన్నగారు కూడా. నాన్నగారు అంటే ఇది ప్రతి ఒక్క బిడ్డలు చెప్పుకునేదే. ఇది గొప్పగా నేను చెప్పేది కాదు. కానీ నా వరకు నేనొచ్చినేటప్పుడు ఇది నేను ఇంత ఎమోషనల్‌గా చెప్పాలి అని అనుకుంటున్నా. నాన్నగారు మద్దాల గోవిందరాజులు గారు. ఆయన బ్యాంక్‌లో స్టెనోగ్రాఫర్‌గా వెస్ట్ బెంగాల్‌లో చేసేవారు. అయితే ఇక్కడ మాకు ప్రాపర్టీస్, తర్వాత మా స్టడీస్ అంతా ఇక్కడ వైజాగ్‌లో బావుంటుందనే ఉద్దేశంతో ఆయన జాబ్‌ని తను లూజ్ చేసుకొని ఇక్కడ క్లర్క్‌గా అనుకుంటా బ్యాంక్‌లో సమ్ ఏదో ప్రొఫ తన దీంతో వచ్చేసారు ఇక్కడికి. అది కూడా తర్వాత తెలిసాక చాలా బాధ అనిపించింది. అంత హైయర్ పొజిషన్‌లో ఉంటూ అక్కడ పొజిషన్ కూడా తను తగ్గించుకొని వచ్చారు అని. అయితే ఇక అమ్మ ఒక సెల్ఫ్ ఎంప్లాయ్ అండి. ఎంటర్‌ప్రెన్యూర్. ఆ టైంలోనే ఒక ఎంటర్‌ప్రెన్యూర్ అంటే గొప్పగా అనిపించింది. అంటే తెలిసిన తర్వాత ముందు ఏమీ తెలీదు. తను అందరికి టైలరింగ్ నేర్పించేవారు. నాన్నగారు బ్యాంక్‌కి వెళ్ళిపోయిన తర్వాత అందరూ చాలా మంది ఖరగ్‌పూర్‌లో ఉండేటప్పుడు అప్పుడు నేను 4థ్ క్లాస్ చదువుతున్నాను. ఇంటికి చాలామంది మణి అక్క అని చెప్పేసి తన దగ్గరికి టైలరింగ్ నేర్చుకోవడానికి వచ్చేవారు. బ్యాచ్‌లు వెళ్తూ ఉండేవి. మార్నింగ్ 10:00 నుంచి ఈవినింగ్ 5:00 వరకు. ఎప్పుడు ఇల్లెప్పుడు కూడా ఎంతో సందడితో ఉంటుండేది. ఎప్పుడు అందరూ ఇంక మా ఇంటి చుట్టూ కూడా జనాలు ఎంతో అద్భుతంగా అనిపిస్తుండేది. అమ్మ అంటే ఒక ఒక దాంట్లో ఒకటి నేర్పించినేటప్పుడు ఒక మోటివేటర్‌గా తయారవుతారేమో! ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక స్ఫూర్తిగా ఉండడం నేను చాలా విషయాల్లో నేను చూసాను అమ్మని.
అయితే ఇక ఇలాగ జరుగుతూ మేము ఖరగ్పూర్ నుంచి వైజాగ్ వచ్చేసిన తర్వాత కూడా మళ్ళీ తను ఆ క్లాసులు స్టార్ట్ చేయడం. మేము కొంచెం పెద్దయినేటప్పుడు అమ్మకి మేము హెల్ప్ చేసినేటప్పుడు ఎందుకంటే మాకు కూడా ఇంకా అది అలాగా ఉదయం లేచిన దగ్గర నుంచి అదే ఉండడంతో, మాకు కూడా అవన్నీ ఆ స్కిల్ అన్నీ కూడా టైలరింగ్ స్కిల్స్ అని, ఎంబ్రాయిడరీ అని, తర్వాత ఇలాంటి స్టిచ్చింగ్ స్కిల్స్ అన్నీ మాకు కూడా అలాగా వంట పట్టడంతో, అమ్మకి హెల్ప్ చేయాలని మేము కూడా అక్కడ డ్రాయింగ్స్ వేస్తూ, ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వచ్చిన స్టూడెంట్స్‌కి అందరికి చెప్పడం, చేయడం ఇవన్నీ జరుగుతుండేవి. ఇక ఇదే నాకు పెళ్లయ్యేసరికి అమ్మే ఒక రోల్ మోడల్‌గా నాకు అమ్మే ఒక రోల్ మోడల్. అయితే మరి నా సిబ్లింగ్స్ కోసం చెప్పాలి అంటే అక్క, నాకొక చెల్లి, అన్నయ్య. అన్నయ్య అనేది నాకు నేనే కాదు మేము ముగ్గురం అక్క చెల్లెలు కూడా చెప్పి అడిగితే నాకే అన్నయ్య అని నేను చెప్తాను. లేదు నాకు అన్నయ్య అని. అక్క చెప్తది లేదు నాకే అన్నయ్య అని. అంటే మా అందరికీ ఒక్కడే నేనొక్కర్తినే మా అన్నయ్యకి చెల్లి అనుకునే అంత ప్రేమని ఇప్పటికి మేమందరికీ 50లు దాటేసినా కూడా అందరికీ అంతే అదే ప్రేమనిస్తుంటాడు. నేననుకుంటాను నేను అమ్మ వాళ్ళ ఇంటి పక్కనే ఉంటానండి. మా రెసిడెన్స్ అమ్మ వాళ్ళ ఇంటి పక్కనే. చెల్లి కోర్బాలో ఉంటుంది. అక్క చెన్నైలో ఉంటుంది. వాళ్ళనుకుంటారేంటంటే మేమింత దూరంలో ఉన్నానని నేను పక్కనే ఉన్నానని నేను చిన్నదాన్నని నేను అని. ఇది మరి ఇక అన్నయ్య ఏం చేస్తున్నాడంటే తను స్కూలు వాగ్దేవి స్కూల్ రన్ చేస్తూ చాలా చక్కటి సేవా కార్యక్రమంలో ఉంటూ ఇక అంటే ఒక విద్యార్థి దశ నుంచి ఎంతో నేర్చుకుని ఇప్పుడు ఆ విద్యని అందరికీ పంచడంలో ఒక చక్కటి వాగ్దేవి స్కూల్‌ని తను పెట్టుకున్నాడు. మరి అక్క చెన్నైలో ఉంటుంది. తను ఒక లీగల్ అడ్వైజరు. తను తన కోసం చెప్పాలి అంటే చెప్తే ఏది చెప్పినా తక్కువే అనిపిస్తుంది. ఎందుకంటే చిన్న వయసులోనే తను మంచి రైటరు అండ్ కవితలు రాస్తుంటుంది. ఆంధ్ర యూనివర్సిటీలో తను 10థ్ క్లాస్, ఇంటర్ చదువుతునేటప్పుడే నాగఫణి శర్మ గారని, పెద్ద పెద్ద రచయితలతో ఆరుద్ర గారని వీళ్ళందరితో తను కవి సమ్మేళనంలో పాల్గొంటూ తను ఒక రేడియో స్టేషన్‌లో గాని, ఆంధ్ర యూనివర్సిటీలో గాని పెద్ద పెద్ద రచయితలతో ఉండడంతో, అప్పుడు అక్కని మేము చాలా దూరంగా స్టేజ్ మీద చూస్తునేటప్పుడు, అక్క నా అక్క అక్కడుంది స్టేజ్ మీద అని చెప్పుకోవడం చాలా గర్వంగా అనిపిస్తుండేది. అక్క ఎన్నో ఒక నాగఫణి శర్మ గారితో గాని, ఇంకా చాలా మంచి మంచి రచయితలతో తను గొప్పగా అప్పుడు ఉండడం మాకెంతో గర్వంగా అనిపిచ్చేది. ప్రెజెంట్ ఇప్పుడు చెన్నైలో తను లీగల్ అడ్వైజర్‌గా చేస్తూ తను ట్రాన్స్‌లేటర్‌గా ఆహ్, దగ్గరగా అంటే నియర్లీ 5 లాంగ్వేజెస్‌లో తను ట్రాన్స్‌లేట్ చేస్తుంటుంది. అది అక్క అని చెప్పుకోవడానికి మాకెప్పుడు గర్వమే. అలాగే చెల్లి నా బంగారు తల్లి. ఆ చెల్లి అంటే చిన్నప్పుడు కొట్టుకున్నామో లేదో మాకు తెలీదు గానీ ఆహ్, అందరిలాగే కొట్టుకుని ఉంటాము. కానీ ఇప్పుడు మేమిద్దరం ఒక శరీరాలు వేరు, ఒకటే ఆత్మలా ఉంటాము. చాలా దగ్గరగా ప్రతిరోజు, ప్రతి క్షణం మేము కలిసున్నట్టే ఉంటాము. మరి నా జర్నీలో కూడా నాకు ఎంతో అద్భుతంగా తను నాకు సేవ చేసింది. మరి తన పేరు అరుణ. తను ధ్యాన రవివర్మ అని చెప్పి మంచి ఆర్టిస్టు. అలాగే స్టూడెంట్ కౌన్సిలరు. తను ఛత్తీస్‌గఢ్‌లో ఉంటుంది. మరి ఈ ఆరుగురం అమ్మ, నాన్నగారు, అక్క, చెల్లి, అన్నయ్య ఈ ఆరుగురం వన్ బాడీ, వన్ సోల్ 6 బాడీస్‌లా ఉంటామండి. ఇది మా కుటుంబంలో మా వాళ్ళంతా. మీరు యాక్చువల్‌గా మీరే కాదు అంటే నేను మిమ్మల్ని అన్నాను కానీ బహుముఖ ప్రజ్ఞాశాలి. ఐ థింక్ ఫ్యామిలీ అంతా బహుశా బహుముఖ ప్రజ్ఞాశాలి అండి. ఎందుకంటే మీ మదర్‌లో చాలా గ్రేట్ క్వాలిటీస్ అవన్నీ బహుశా మీకు మీ మదర్ నుంచి మీ అక్క చెల్లెలకి అలాగా మామూలుగా వంశపారపర్యం ఆస్తులు కాదండి కావాల్సినవి. వంశపారపర్యం మంచి లక్షణాలు, వాళ్ళకున్నటువంటి ఇలాంటి స్పెషల్ క్యారెక్టరిస్టిక్స్ అవన్నీ బాగా సమపాలలో మీ మదరు, ఫాదరు మీ అందరికీ పంచినట్టున్నారండి. మీరు చెప్తుంటే నాకు చాలా బాగా అనిపించింది. 6 బాడీస్ బట్ 1 సోల్ అని. అయితే నేను ఒకటి అడగాలనుకుంటున్నాను. అంటే మీ చిన్ననాటి జ్ఞాపకం ఎప్పుడు గుర్తుండిపోయేది? దాని నుంచి మీరేమైనా నేర్చుకున్నది ఏదైనా మాతో సరదాగా షేర్ చేసుకుంటారా? అలాగే తప్పకుండానండి. నిజానికి జ్ఞాపకాలంటే ఒకటా, రెండా అండి. జీవితంలో సగం దశకి వచ్చేసాం. వచ్చేసేసరికి ఎన్నో జ్ఞాపకాలు. ఆహ్, నేను బుక్ రాస్తునేటప్పుడు ప్రతీది కూడా వెనక్కి వెళ్ళి వస్తునేటప్పుడు నాకు
ప్రతి సంఘటన కూడా ప్రతి ఒక్కళ్ళలో కూడా ముందు మనకి జీవితంలో జరుగుతున్న ప్రతి చిన్ననాటివన్నీ కూడా కనెక్ట్ అవుతాయి అని అనిపించింది. ఎందుకు అంటే మేము 4థ్ క్లాస్‌లోనే నేను వైజాగ్ ఖరగ్‌పూర్ నుంచి వైజాగ్ వచ్చేసినేటప్పుడు మా స్కూల్ ట్యూషన్ మాస్టరు నాకొక డైరీ, ఒక పెన్ను, ఒక మంచి ఇన్‌స్పిరేషనల్ స్టోరీ బుక్ ఇచ్చారు. అది ఎవరు స్టోరీ అనేది నాకు ఆ చిన్నతనంలో నాకు గుర్తులేదు. మరి బహుశా అదేనేమో నా లోపల ఒక రచయిత్రి ఉంది అని ఆటో రైటింగ్ నేను మెడిటేషన్‌లోకొచ్చిన తర్వాత ఆటో రైటింగు, టెలిపతి, తర్వాత ఏదైనా మెసేజెస్ తీసుకోవటం ఇవన్నీ కూడా నాకు ధ్యానంలోకొచ్చిన తర్వాత అవన్నీ కూడా వచ్చాయి. అంటే గురువుగారు అప్పుడే నాకు ఒక కలం ఇచ్చి, "నీ లోపల ఇది ఉంది అమ్మా! నువ్వు వెలికి తీయాలి. అది వెలికి తీసే క్షణాల కోసం నువ్వు ఎదురు చూడు. అది అది వస్తాయి" అని చెప్పారు ఏమో అని నాకనిపించింది ఆ కలం తర్వాత. ఎప్పుడైతే నేను సాధనలోకొచ్చానో ఇవన్నీ కూడా నాకు రావడం జరిగింది. మరి ఆ పుస్తకం కూడా ఈ పుస్తకాలు రాయడానికి మరి నేనిప్పటికి 3 బుక్స్ రాయటానికి సూచనేమో అదనిపించింది. మరి ఒక డైరీ అంటే ఇన్‌స్పిరేషనల్ స్టోరీ అనేది ఇచ్చారు. అది ఏ ఇన్‌స్పిరేషన్ అనేది గుర్తు లేకపోయినా, నువ్వు కొంతమందికి ఇన్‌స్పిరేషనల్ అయ్యి నువ్వు నీ స్టోరీ అందరికి తెలియజేయాలి. ఇది ప్రపంచానికి పంచు అని ఇచ్చారేమో అని నేను ఆ బుక్ రాసినేటప్పుడు నేను వెనక్కి వెళ్ళినప్పుడు ఇవన్నీ నాకు కూడా ఆ సంఘటనలన్నీ కూడా దీనికి రిలేటెడే అని అనిపించాయండి. ఇవన్నీ ఈ జ్ఞాపకాలు పంచుకుంటే ఎన్నో ఉన్నాయి. ఈ 2 జ్ఞాపకాలు కూడా నాకు అద్భుతంగా అనిపిస్తాయి. థ్యాంక్ యూ అండి. అయితే మరి ఒక్కసారి మరి మీ సిబ్లింగ్స్ గురించి మాట్లాడుకున్నాం. మదర్ గురించి, ఫాదర్ గురించి చెప్పారు. మరి మీకు ఎంతో సహకారం ఇస్తున్నటువంటి ఇది కూడా నేను మీ బుక్‌లో చదివానండి. అందుకే కిందకి చూస్తున్నాను. రమణీమూర్తుల కళ్యాణం. ఈ కోట్ చదివిన తర్వాత నేను మీ భాగస్వామి గురించి అడుగుతాను. రమణీమూర్తుల కళ్యాణం. ఒకరి శ్వాస మరొకరికి బ్రతుకుగా నడిపించేదే పెళ్లి. చాలా బాగా రాశారండి అది. అనుభవం అయితే కానీ అర్థం కానిది అద్భుతం. ఒకరికి ఒకరు, ఒకరిలో ఒకరు, ఒకరి కోసం ఈ ప్రపంచంలోనే ఒకరిగా మా జీవితంలో అందరి పెద్దల ముందు అగ్నిసాక్షిగా తెరవబడింది రమణమూర్తి అనే ఒక పేజీ. కనులు కలిపే చూపులు సూర్యకిరణాలు, కలుసుకున్న వేలు చంద్రకిరణాలు, కలలు పంచే కన్నులు తమల పూరేకులు. మీరు రమణమూర్తి గారి గురించి చెప్పకపోయినా నేను చదివినప్పుడు చాలా బాగా అర్థం చేసుకున్నాను. బట్ మీ జీవిత భాగస్వామిని మీరు ఎప్పుడు ఎలా కలిసారు? నా జీవితానికి ధైర్యమే ఆయనండి. నా కలలకు దారి చూపిన ఒక చక్కటి దీపం మా వారు. నేను ఆయనకి కలుసుకోవడం అంటే నేనింకా ప్రపంచాన్ని చూడకముందు నేను ఆయన్ని చూడడం జరిగింది. ఎందుకు అంటే నేను 8థ్ క్లాస్ ఉండేటప్పుడు మేము మా వారు ఎక్కడుంటారో ఆ ఇంటి పక్కనే మేము వచ్చున్నాం. ఎందుకంటే మా నానమ్మ గారు వాళ్ళు అందరూ ఉండే ప్లేస్ అది. మా నానమ్మ గారి పొలాలు ఇవన్నీ ఉండే దాంట్లో నాన్నగారు అక్కడ ఇల్లు కట్టించుకోవడం. అంతకుముందే మా మామగారు ఇక్కడ ఇల్లు కట్టుకోవడం. ఒకే సేమ్ కమ్యూనిటీ, సేమ్ కాస్ట్ అవ్వడం వల్ల అందరూ అక్కడక్కడే ఉండడం. మా నాన్నమ్మ గారు, వాళ్ళ నాన్నమ్మ గారు ఏదో సమ్ రిలేషన్ కూడా ఉండడం. మా ఇంట్లో ముగ్గురు ఆడపిల్లల్లో నేను, అక్క ఇంచుమించు ఒకే ఏజ్ గ్రూప్‌లో ఉంటాం. ఒక 1 ఆర్ 2 ఇయర్స్ డిఫరెన్స్‌లో ఉంటాం కాబట్టి, మా ఇంట్లో ఒకళ్ళని వాళ్ళ ఇంటి కోడలుగా చేసుకోవాలని నానమ్మ వాళ్ళు అనుకున్నారట. ఆ టైంలో మా వారు నాకు ఇష్టపడి అంటే నాకు ఇష్టపడుతున్నారని కూడా నాకు తెలియలేని టైంలో నన్ను ఇష్టపడ్డారు. ఎందుకంటే మా ఇద్దరికి కూడా చాలా ఏజ్ గ్యాప్ చాలా ఉంది. దానివల్ల నేను 8థ్ క్లాసే చదువుతున్నాను. అప్పుడే ఆయన నన్ను ఇష్టపడ్డారు. అందుకనే ప్రపంచం కూడా నాకు తెలియలేని టైంలో నాకు మా వారు నాకు తెలిసారు. అయితే ఇంటర్‌లో నాకు మ్యారేజ్ అయిపోయింది. మరి ఫస్ట్ టైమ్ నేను ఆయన చూసినేటప్పుడు మా ఇంటికి నాకిప్పటికీ ఆ కళ్ళ ముందు ఆ పిక్చర్ అలా కనిపిస్తూ ఉంటుంది. కమల్ హాసన్ మూవీలో ఒక డ్రెస్ అప్పుడు కమల్ హాసన్ డ్రెస్‌లు అంటుంటారు. ఆ డ్రెస్‌లోని ఒక సంచి ఆ పిక్చర్‌లో ఎలా ఉంటుందో మరి అప్పుడు స్టైలేమో ఆ సంచే వేసుకొని మా అత్తగారు ఏదో అందులో పెట్టి ఇచ్చారు మాకు. మా ఇంటికి ఇవ్వమని. పొంగల్ టైమో ఏదో అది తెచ్చి ఇచ్చారు. ఆయనెవరో మాకు తెలీదు. వెంటనే మేము నలుగురం పిల్లలు అక్కడే ఎక్కడో కొట్టుకొని ఆడుకుంటూ ఉంటున్న టైంలో ఈయన రాంగా తలుపు కొట్టంగానే అందరూ ఒక్కసారి తలుపు ఓపెన్ చేయంగానే ఈయన తాలూకా ఈ రూపం కనిపించింది. ఫస్ట్ ఆ రూపాన్ని నేను చూసాను. చూడంగానే చాలా అప్పుడు అర్థం కాలేదు గానీ తర్వాత నేను నెమరు వేసుకునేటప్పుడు చాలా ప్రశాంతమైన రూపం, చాలా మంచి వ్యక్తి.
చాలా అంటే నా జీవితంలోకి ఈయన వచ్చారని తెలిసిన తర్వాత నాకు కరెక్ట్‌గా ఈయన సరిపోయే జోడీ భగవంతుడు కుదిర్చాడు. అమ్మాళ్ళు నిర్ణయించారు అని చెప్పేసి నాకు తెలిసింది. అలాంటి అద్భుతమైన అద్భుతమైన వ్యక్తి. అయితే జీవితం అనేది ఎన్నో రకరకాల ఒడిదుడుకులుంటాయి. భర్త అనేది భర్తగానే ఉండేటప్పుడు ఆయనతో కష్టమనే చెప్పొచ్చు. నష్టాలు, కష్టాలు, ఓర్పు, సహనం అన్నీ ఉండాలి. ఎందుకంటే ఒకళ్ళు ఒక క్వాలిటీతో ఉంటే ఇంకొకళ్ళు ఇంకొక క్వాలిటీతో ఉంటారు. అదే భగవంతుడు ఏర్పరిచిన దంపతుల్ని. అయితే ఇక్కడ ఏంటంటే మరి ఆయనలో ఎన్నో అంటే నాలో ఉండేవి ఆయనలో, ఆయనలో ఉండేవి నాలో ఉండవు. మరి భర్తని భగవంతుడు చేసుకునే ఒక శక్తి నాకు ధ్యానం ఇచ్చింది. మరి నిజానికి ఇప్పుడు ఆయన నా భర్త ఇప్పుడు నా భగవంతుడే. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆళ్ళ ఆళ్ళ పార్ట్నర్సే అన్నీ నేర్పిస్తారు అంటారు కదా! మన భార్యాభర్తల దగ్గర నుంచి అన్నీ నేర్చుకుంటాం. ఎందుకంటే వీళ్ళకుండే క్వాలిటీ వాళ్ళకుండదు. వాళ్ళకుండే క్వాలిటీ వీళ్ళకుండదు. ఇవన్నీ తెలుసుకునేసరికి సగ జీవితం అయిపోతుంది. సగ జీవితంలోని మనం తెలుసుకునిన తర్వాత ఆ భర్త భార్యకు భగవంతుడవుతాడు. మరి అలాగే భర్త భార్య కూడా అలానే అవుతుంది. మరి ఇప్పుడు ఆయన కోసం చెప్పాలి అంటే నా భగవంతుడే. అంతే. చాలా ఆయన బాగా చెప్పారండి. నిజంగా మీరు చేసింది చాలా పెద్ద యుద్ధమండి. ఏ యుద్ధమైనా జయించాలంటే రాజుకి కానీ, రాణికి గాని అంతరింగిక సైన్యం ఉండాలండి. మామూలుగా సోల్జర్స్ చాలామంది ఉంటారు. కానీ క్రిటికల్ టీమ్ ఉంటుంది. ఆ క్రిటికల్ టీమ్ ఎవరో కాదండి. మీ సైన్యం అంతా మీ అమ్మగారు, మీ నాన్నగారు, మీ భర్త, మీ పిల్లలు, తర్వాత మీ అక్క చెల్లెళ్ళు, మీ అన్నయ్య వీళ్ళందరూ. అయితే మీకొక సర్ప్రైజ్ ఉంది ఈరోజు. నేను ఓహ్! మీ సైన్యం మీ గురించి ఏమంటున్నారు? మీరు వినండి వాళ్ళ మాటల్లో. తర్వాత మనం మళ్ళీ ఆహ్, దాని మీద మీరు చెప్పొచ్చు. Hello, Namaste. My name is Bharti Ora, practicing advocate, High Court of Madras. The author of this book, Maro Malupu, that is another twist, is Bimal Setti Ramani. She is none other my sister, my younger sister. I'm so proud of my sister. No matter how much I say about Ramani is very less. Maro Malupu is the book through which she shared her life and disease she had with everyone and dispelled fear and negativity. It is a book. It's her own experience, her personal life. Every letter and every piece is a testament for her experience. Since childhood, my sister Ramani was very modest, shy and humble, speaking very less, and her customs, habits were very orderly. She was also dedicated to her beautician profession. And why did a teetotaler like Ramani got such a big disease, cancer? It's a big question to all. She also had that question, but she researched her life for answer, and she shaped her life well with the practice of meditation applied to her life in a more systematic way. She is accepted her illness, researched her body system, understand well. She followed the necessary methods to become healthy and successful. Medication is 1%, that rest is meditation. This is what that teaches to everyone. Illness is not a punishment, it is a training to learn and change their life in a right direction. She teaches to everyone and follow. My sister was born and raised in Visakhapatnam, somewhere else in India, but she traveled all the countries and continents and gained experience and applied in this book. The book is written in such a way that everyone can accept the illness in happily, embrace it and think positively and heal their illness. Thank you. Thank you, Ramani. God bless you. Namaste. My name is Arna. I'm a painter, student counselor. I'm from India, Chhattisgarh. Ramani Akka is my elder sister. Yes, I know her like what I can say is
uh, from the beginning treatment. I am with her. So definitely I can see her many faces, very um, what painful, all are painful things of painful faces I have seen her, but never she has she expressed herself in that way. Always she expressed like no, I am very well, I am a strong lady, I am very brave. Like that only she used to express herself, and never she said that she's going to hospital to take radiation and all that. She used to say that I'm taking yellow lights today, yellow blue light, and never she said that she's going to hospital to for chemos. She said she has given a beautiful words for that. She used to say that today I'm going to take divine water, like that. So you see many beautiful words in her book. So please go through her book, and it's a wonderful book. And she what I can say is she has very strong willpower and very confident. This is all because of meditation, and really my pranam to Brahmarshi Pitamaha Patri sir. Thank you so much. Love you all. Thank you. Congratulations, Mummy, on this big launch. Basically, ఈ బుక్ లాంచ్ అవ్వడము, దాని తర్వాత నువ్వు పడే 1 year నీ అనుభూతులు కానీ, నువ్వు పడిన పెయిన్, నువ్వు పడిన సఫరింగ్ వాట్స్ ఎవర్, అవన్నీ ఒక బుక్ రూపంలో తెలియచేయడం అనేది ఇట్స్ రియలీ నాట్ దట్ ఈజీ. అండ్ నువ్వు ఆ ప్రాసెస్లో గో త్రూ అవుతున్న ప్రాసెస్లో వాట్ ఈస్ యువర్ మెంటల్ స్టేటస్, నీ తాలూకా వీక్ లో పాయింట్స్, హై పాయింట్స్ అన్నీ కూడా నువ్వు ఆలోచించిన ప్యాటర్న్ అన్నీ కూడా ఆ బుక్లో పెట్టడము. రేపొద్దున్న ఎవరైనా ఈ ప్రాసెస్ని గో త్రూ అవుతున్నప్పుడు వాళ్ళు ఎలా ఉండాలి, ఎంత స్ట్రాంగ్గా ఉండాలి, వాళ్ళు ఎలాంటి మెజర్స్ తీసుకోవచ్చు మన మైండ్ని స్ట్రాంగ్ చేసుకోవడానికి, సో దాట్ మన బాడీ కూడా సహకరించడానికి ఏం చేయొచ్చు, ఎంత ధైర్యంగా ఉండొచ్చు అనేది నువ్వు ఆచరిస్తూ ఇంకొకరికి చెప్పే విధానంగా పెట్టడం అనేది ఇట్స్ రియలీ నాట్ దట్ ఈజీ. అండ్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ అ వెరీ గుడ్ రోల్ మోడల్. నాకే కాదు, చెర్రీకే కాదు, ఐ థింక్ ఫర్ మోస్ట్ ఆఫ్ దెమ్. యూ డిజర్వ్ lot of applause, just not because you have written the book, just because నీకున్న డిసిప్లిన్ కానీ, నీకున్న ఆలోచనకి రియలీ for that, it really, you deserve a lot of applause on that. Congratulations again. And నువ్వు ఒక మాకెంత నేర్పించావో అనేది మాకు తెలుసు, అది ఒక పక్కన పెట్టిన you played a major role on Viraj life lo kuda, because vaadu 4 years kid, every day before he sleeps he try doing meditation, and he keeps asking, even though if he miss a day he keeps asking for it. That's really not that easy. నువ్వు ఒక లైఫ్లో ఒక మేజర్ పార్ట్, డెఫినెట్లీ ప్రతి పిల్లలకి మేజర్ పార్ట్ ఒక మదర్ అయి ఉండొచ్చు, బట్ స్టిల్ ఒక గ్రాండ్ కిడ్లో కూడా ఒక మేజర్ పార్ట్ ప్లే చేయడం అనేది ఇట్స్ రియలీ నాట్ దట్ ఈజీ. అండ్ కంగ్రాచులేషన్స్ అగైన్, అండ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ మోర్ ఫ్రమ్ యూ. సో ఇన్ని ఇయర్స్ డిఫరెంట్, లాస్ట్ 1 year చాలా డిఫరెంట్ ఉండేది. సో అది 1 year అంతా ఒక చిన్న రోలర్ కోస్టర్ రైడ్ లాగా ఉంది, కానీ మనం చాలా ఎంజాయ్ చేస్తాము.
సో ఈవెన్ హాస్పిటల్స్లో వీటిలో కూడా చాలా అదొక ఒక వెకేషన్ లాగే అనుకున్నాము. ఎక్కువ నువ్వు నేను పిన్ని చాలా ఎక్కువ టైం స్పెండ్ చేసేవాళ్ళం. అండ్ ఈ ఎంటైర్ ప్రాసెస్ కూడా నువ్వు ఎక్కడా భయపడలేదు. ఎక్కువ చాలా డేరింగ్ అండ్ డాషింగ్గానే నించున్నావు. ఎక్కువ ఇన్స్పిరేషనల్గా కూడా అందరికీ చూపించావు ఇదేమీ కాదు, చాలా ఈజీ ప్రాసెస్ అని. డాడీ కూడా నీకు చాలా హెల్ప్ చేశారు ది సేమ్ టైమ్. సో యా, ఈ డే చాలా స్పెషల్ నీకు. సో బాగా ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్తో. అండ్ యా, దట్స్ నా పేరు మణి మద్దాల. మాది వైజాగ్ పిరమిడ్ మాస్టర్ని. ఆత్మ సౌందర్య రమణి మా అమ్మాయి. కొన్ని 2 సంవత్సరాల క్రితం తను క్యాన్సర్ వ్యాధితో చాలా బాధపడింది. కానీ నేను శరీరం కాదు అని, శరీరానికి వచ్చిన బాధ నాది కాదు, నేను ఆత్మస్వరూపం అనే దృఢ సంకల్పం వలన తనకి పత్రిజీ ఇచ్చిన యొక్క అనుభవ జ్ఞానంతో తను ఎంతో ధైర్యంతో ముందుకు సాగింది. అది ఒక్క ధ్యానికి మాత్రమే సాధ్యమవుతుంది అని కూడా మేము అనుకుంటున్నాము. తను ఆధ్యాత్మికంగా నేను ఎదగడానికే ఇది వచ్చింది అని తను ఏమాత్రం భయపడకుండా ప్రతిరోజు కూడా శారీరకంగా ఎంత అనుభవిస్తున్నా మానసికంగా మాత్రం ఆత్మానుభూతి పొందుతూనే ఉంటూ తను చాలా చక్కగా నయం చేసుకుంది. ఈ యొక్క ఆ జ్ఞానాన్నే మరో మలుపుగా బుక్కు రచించి ఇది ప్రజలకి అందజేయాలనే ఒక దృఢ సంకల్పంతో రాసింది. తనకి నా యొక్క శుభాశీస్సులు. సో చూసారా మీ అంతరింగక సైన్యం ఎంత బాగున్నారు. నాకు నిజంగా మీలాంటి వాళ్ళకి ఎలాంటి యుద్ధాలైనా నథింగ్ అండి, హ్యాపీగా జయించేస్తారు. నిజంగా ఇంత మంచి సైన్యం మీ చుట్టూ ఉంటే మీకు మీ దిగులు కాదు కదా, ఎలాంటి బాధ మీ దరిదాపులకు రాదండి. సో ఏమంటారు మరి మీ సైన్యం గురించి? అవునండి, నిజానికి గొప్ప సైన్యం. ఇప్పుడు మీరు ఎవరైతే చూసారో వాళ్లే కాకుండా ఆత్మ సౌందర్యం నుంచి కొంత, మ్యూజిక్ నుంచి కొంతమంది, మెడిటేషన్ నుంచి కొంతమంది, ఇలాంటి వాళ్ళందరూ చాలా చక్కగా చుట్టుపక్కలంతా కూడా నాతో ఉన్నప్పుడు చాలా నిజంగా మీరు అన్నారు ఇంతమంది సైన్యం ఉంటే మీకేంటి అని. అదే క్వశ్చన్ నాకు వచ్చిందండి. నాకు ఎప్పుడైతే నా ఛాలెంజ్ వచ్చిందో, ఇంతమంది చుట్టూ ఇంత అద్భుతంగా ఇంత గొప్పగా ఉండేటప్పుడు ఎందుకు అని అన్నప్పుడు ఒకటే అనిపించింది, నువ్వు ఇది ఒక ప్లాన్ ప్రకారంగా భూమి మీదకి ఒక ప్లాన్తో వచ్చావు. అది నీ పర్పస్ ఆఫ్ లైఫ్ లో, నీ పర్పస్ లో నీదేదైతే నీ ఛాలెంజ్ ఉందో, క్యాన్సర్ అనే ఒక ఛాలెంజ్ నువ్వు తీసుకొని, అది మరి అందుకని నీకు ఇంత బాగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి అది నువ్వు తీసుకుని, అది నువ్వు ఎంత అద్భుతంగా నువ్వు దాని నుంచి బయటకు వచ్చి ప్రతి నిమిషాన్ని అనుభవించి, అనుభవాన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేసుకునేటప్పుడు ఒక స్ఫూర్తిని అవ్వాలి అనేది నాకు అర్థమైంది. అందుకని డే 1 నుంచే నాకు డాక్టర్ గారు చెప్పిన వెంటనే ఇంటికి రాగానే, రమణి యు ఆర్ గోయింగ్, కంగ్రాచులేషన్స్ రమణి, యు ఆర్ గోయింగ్ టు అసెండ్ అని రాసుకున్నా. ఎందుకంటే ఏదో చెయ్యాలి, జీవితంలో ఏదో జరగబోతుంది, ప్రతి నిమిషం గొప్పే జరుగుతుంది అని అర్థమయ్యి ఆ రోజే నేను రాసుకోవడంతో, మరి ఈ జరుగుతున్న సిచ్యువేషన్ అంతా కూడా నాకు ఇంత చుట్టుపక్కల ఇలా ఉన్నారు కాబట్టి నాతో నేనే, నా శరీరంతో నేనేం చెయ్యాలి, శరీరం మనకి ఏం నేర్పిస్తుంది, మన కణాలు ఏంటి, మన లోపల జీర్ణ వ్యవస్థ ఏంటి అనేది తెలుసుకోవడం జరిగిందనమాట. సో అయితే మీ సైన్యంలో మీ భర్తతో పాటు మీ పిల్లలు కూడా ఉన్నారు. మరి వారు మీకు ఏ విధంగా వాళ్ళు ఈ కష్టకాలంలో మీకు తోడుగా ఉన్నారు? నా పిల్లల కోసం చెప్పుకోవడానికి చాలా సంతోషంగా, చాలా ఆనందంగా. పాప ఆవిష్మ అండి, బాబు చరీష్. పిల్లలు మన గురువులండి. పిల్లలతో ఎంతో నేర్చుకుంటాం. నేను అలాగే పిల్లలిద్దరితో నేను చాలా నేర్చుకోవడం జరిగింది. ఇప్పటికీ కూడా నేను నేర్చుకుంటున్నాను. పాప ఆవిష్మకి బాబుకి 7 సంవత్సరాలు డిఫరెన్స్ ఉంది. అందువల్ల పాప నాకు డిగ్రీ ఫస్ట్ ఇయర్‌లోనే పుట్టింది. ప్రతీదీ తనకి కొంత ఒక ఏజ్ వచ్చిన తర్వాత నేను బాగా బిజీ అయిపోవడం, నా ప్రొఫెషన్‌లో బిజీ అయిపోవడంతో తను నాకు ఎంత సహకారంగా, అంటే నేను సెమినార్స్ కండక్ట్ చేయటం, నేను సెమినార్స్ ఇవ్వటం,
తర్వాత నేను నా దాంట్లో అప్డేట్ అవుతునేటప్పుడు ఎలాగా అని ఒక పాజ్, ఒక క్వెషన్ మార్క్ ఉండేటప్పుడు తను చాలా అలవోకగా చెప్పేస్తుండేది. మమ్మీ ఇలా చేస్తే బావుంటుంది, ఇలా అయితే బావుంటుందని. ఆ టైంలోనే నేను ఇన్నర్ బ్యూటీ అనే రీసెర్చ్ చేయడం, ఆ రీసెర్చ్‌లో చాలా చాలా అవంతా కూడా నేను నా మీద నేను ప్రయోగించుకునే టైంలో చాలా ఈజీగా చెప్పినప్పుడు, ఏదైతే పెద్దలు చెప్పారో పిల్లలు గురువులు అనేది, ఇక్కడ నాకు ఆ పిల్లలిద్దరు గురువులు అనేది నాకు అర్థమైంది. ప్రెజెంట్ అయితే తను అమెరికాలో సియాటల్‌లో ఉంటుంది. మా పాప మైండ్ ట్రీలో జాబ్ చేస్తుంది. అల్లుడు ప్రవీణ్ మైక్రోసాఫ్ట్‌లో జాబ్ చేస్తున్నాడు. వాళ్ళిద్దరికీ ఒక బాబు విరాజ్. బాబు అయితే చరీష్, వాడు అమెరికాలో మాస్టర్స్ చేయడానికి వెళ్ళాడు. ఇక అక్కకి మించిన గురువు తమ్ముడు, తమ్ముడికి మించిన గురువు అక్క. అక్క అని ఇద్దరు నాకు ఒకళ్ళకి మించిన ఒక గురువులు నాకెంతో, వాళ్ళ శిష్యరికంలో నేనెంతో నేర్చుకుంటున్నాను. వాడు మాస్టర్స్ చేస్తూ న్యూయార్క్‌లో మాస్టర్స్ చేస్తూ ఇప్పుడు సియాటల్‌లోనే వాడు కూడా జాబ్ చేస్తున్నాడు. వాళ్ళిద్దరూ ఇంకా ఇంకా ఏ తల్లిదండ్రులకి పిల్లల కోసం చెప్పుకుంటే ఏది సరిపోదు. సరిపోదు. అలాగే మీరు ఒక మాట చెప్పారండి, నాకు బాగా నచ్చింది. పిల్లలు మీ గురువులని. అదే మనం అనుకున్నది కూడా ప్రతి క్షణం, ప్రతి కణం కూడా మనకు నేర్పిస్తూ ఉంటుందండి. అది ఏ రూపంలో అయినా కూడా. సో, అలాంటి ఏమంటారు, విశాల దృక్పథం మనకుండాలి. అది మీకు అవును. పుష్కలంగా ఉందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మీరు మదర్ దగ్గర నుంచే కాదు, మీ సిబ్లింగ్స్ నుంచే కాదు, ప్రతి ఒక్కరి నుంచి నేర్చుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మీరు నేర్చుకునేది 10 మందికి మీరు చెప్పాలనుకుంటున్నారు. యాక్చువల్‌గా ప్రతి ఒక్కరికి జీవితంలో అండి కెరియర్ ఒకటి, ప్యాషన్ ఒకటి ఉంటుందండి. అంటే వాళ్ళు ఇష్టపడి చేయాలనుకున్నది ఒకటి ఉంటుంది. బాధ్యతల మూలంగా ఉద్యోగం చేయాల్సొస్తుంది. కానీ కొంతమందికి ఏంటంటే, చాలా మందికి, నేను వాళ్ళ అదృష్టవంతులని చెప్తాను, 2 కలిసే ప్రయాణం చేస్తాయి. అయితే నేను మీ బుక్ చదువుతున్నప్పుడు ఒక కోట్ చదివానండి. నాకు భలే ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. ఇది చదివిన తర్వాత నేను అడుగుతాను నా ప్రశ్న. మీరు చెప్పింది అబ్సల్యూట్‌లీ రైట్ అండి. యాక్చువల్‌గా చాలామంది సమస్యలంటారు. కానీ మీరు దీన్ని ఎంత బా రాసారంటే, ప్రతి సమస్య ఒక అవకాశంగా మారుతుంది. ఎవ్రీ ప్రాబ్లమ్ షోస్ అన్ ఆపర్చునిటీ. ఓకే. రాసి కింద ఒకటి రాసారు. నా వృత్తి విద్యను వెలుగులోకి తెచ్చిన గురువే నా తలనొప్పి. తలనొప్పి నా జీవితాన్ని విజయంగా మార్చింది. మామూలుగా జీవితమే మనకు తలనొప్పి అవుతూ ఉంటుంది. కానీ మీరు చాలా చక్కగా మీ తలనొప్పే ఒక మంచి వృత్తి విద్యనిచ్చిందని, మీ జీవితాన్నే మార్చిందని చెప్పారు. నాకు అర్థమైంది ఏంటంటే, మీ విషయంలో మీ ప్యాషన్ అండ్ కెరియర్ 2 కలిసే ప్రయాణించాయని నేను అనుకుంటాను. సో, దాని గురించి ఏమంటారు? బావుందండి. విత్ ద నో ప్రియర్ నాలెడ్జ్ ఐ స్టార్టెడ్ మై ప్యాషన్ అండి. సారీ, ప్రొఫెషన్ అండి. ఒక ఏ ప్లాన్ లేకుండా నా ప్రొఫెషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఒక ఎంటర్‌ప్రెన్యూర్ అనే దానికి అర్థాన్ని కూడా నాకు తెలియలేని టైంలో నేను నా ప్రొఫెషన్ స్టార్ట్ చేశాను. ఎందుకు అంటే, మీరు చెప్పినట్టు ఆ బుక్‌లో చదివినట్టు నా తలనొప్పే నా ప్రొఫెషన్‌ని నిర్ణయించింది. అయితే అది ఇవంతా కూడా నాకు తర్వాత గురువులతో ప్రయాణం చేసినేటప్పుడు, ఇక్కడ నా కెరియర్ అని చెప్పినప్పుడు, నా గురువుగారిని నేను ఖచ్చితంగా నేనిక్కడ నమస్కరించుకోవాలి. నా గురువుగారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు. ఆయనకి అనంత వేల కోట్ల ఆత్మ నమస్కారాలు. అలాగే మరి నిత్యం నాకు జ్ఞానాన్ని నేర్పిస్తున్న డాక్టర్ జీకే గారికి కూడా నేను నమస్కరిస్తూ, మరి నా తలనొప్పి నాకు నా విజయాన్ని అని అక్కడ పెట్టడమే కాదు, నిజానికి నేనది అనుభవం కూడా చెందుతున్నాను. ఎందుకంటే నాకొక తలనొప్పి జీవితంలో పిల్లలిద్దరూ నా పక్కన కూర్చొని ఒకవైపు నాది డే 1 నుంచి ప్ర నా బ్యూటీ క్లినిక్ ఒకలాగా అంచెలంచెలుగా బాగా జరుగుతున్న టైంలో నాకు తలనొప్పి కూడా అలాగా వస్తూనే ఉంటుండేది. ఇవన్నిట్లికి కారణం ఏంటంటే, వెనక్కి వెళ్తే నేను ఇంటర్ చదివాను. డిగ్రీ ఫస్ట్ ఇయర్‌లో పాప పుట్టింది. నాకు చదువు మీద అస్సలు ఇంట్రెస్ట్ లేదు. అమ్మ చెప్తూనే ఉండేవారు. అమ్మ, అన్నయ్య, చెల్లి, అక్క నీకన్నా ముందుకు వెళ్ళిపోతారు. వాళ్ళు డిగ్రీలొస్తాయి. వాళ్ళు పీజీలు చేస్తారు. నువ్వు మాత్రం ఇక్కడే ఉండిపోతే తర్వాత చాలా గిల్ట్ ఫీల్ అవుతావమ్మా. నువ్వేదైనా చెయ్యాలి. ఏదైనా చెయ్యాలంటే, అబ్బా! అస్సలు నాకు ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే పాప పుట్టింది. దాంతో ఎలాగ ట్యాకిల్ చేయాలో తెలియట్లేదు. నేను రోజు చూసుకున్న అత్తామామగారు చాలా మంచివాళ్ళు. వాళ్ళే అసలు చక్కగా చూసుకుంటారు. కానీ తల్లి హృదయం పిల్లని వదిలేస్తుంటే ఏంటో తెలియలేని బాధ చిన్నతనంలో. అంటే ఎప్పటికీ వదులుకోలేం పిల్లల్ని. కానీ ఆ చిన్నతనంలో ఆ మాత్రం కూడా మనకి అవగాహన లేని టైంలో
అయితే అప్పుడు అమ్మ ఏం చేశారంటే డిగ్రీ ఏదో తూతూ మంత్రంలాగా నేను కానిచ్చేసాను. అందులో నేను మ్యూజిక్ తీపిచ్చారు. అది కూడా అమ్మే. అందుకని నేను అమ్మ నాలో గైడ్ నా ఆమె ఒక లాయరు, డాక్టరు, అన్నీ వాట్ నాట్ అన్నీ ఆమె. హ్మ్. అయితే అప్పుడు ఒక తలనొప్పి బాగా ఎక్కువగా ఉంటునేటప్పుడు ఇందాక నేను లాస్ట్ దాంట్లో చెప్పాను మా చుట్టూ కూడా జనాలు అందరూ ఎప్పుడు ఉంటామని. నాకు పెళ్ళయ్యి అత్తవారింటికొచ్చిన తర్వాత మా హస్బెండ్ ఒక్కళ్ళే, ఆయనకెవ్వరు సిబ్లింగ్స్ లేరు. దానివల్ల నేను ఒకే కోడల్ని చాలా ముద్దుగా చూసుకుంటున్నారు గానీ, ఆ ముద్దుని కూడా నేనింకా ఆస్వాదించలేకపోతున్నాను. ఎందుకంటే, ఆ చిన్నతనంలో పెళ్లయిపోవడంతో తలనొప్పి బాగా వచ్చేయడం, ఇంకా చంటి పిల్ల కావడం వల్ల తలనొప్పి అని. మళ్ళీ అమ్మకే అర్థమైంది. లేదు ఇదేదో సంథింగ్ ఇంటర్నల్‌గా బాధపడుతుంది ఏదో అని తెలిసి, ఏదో ఒక విద్య నేర్పించాలని చెప్పేసి నాకు బ్యూటీషియన్ కోర్సు అప్పుడు అంటే మన బోటి వాళ్ళం కూడా ఆ ఫ్యాషన్ రంగంలో ఎప్పుడూ అంతగా వెళ్ళిన వాళ్ళం కాదు చెప్పాలి అంటే. అప్పుడు నేను బ్యూటీషియన్ కోర్సు అనేది ఏదో సంథింగ్ అలాగా ఏదో నేర్పించాలని అమ్మ నాకు బయటికి పంపించాలి అని నేర్పించడం జరిగింది. నేర్చుకుంటే నమో నారాయణ అది కూడా నాకు అబ్బలేదు. ఎందుకంటే అసలు దాని మీద ఏమాత్రం అవగాహన లేదు. ఫేషియల్ అంటే ఫేస్‌కి చేస్తారు. ఐబ్రోస్ అంటే ఇక్కడ ఐబ్రోస్ చేస్తారని, పెడిక్యూర్, మానిక్యూర్ వేటి కోసం కూడా నాకు అస్సలు అవగాహన లేని టైంలో నేను బ్యూటీషియన్ కోర్స్ నేర్చుకోవడం జరిగింది. నేర్చుకునే దాంట్లో ఇంకా గొప్ప విషయం ఇక్కడ నేను చెప్పాల్సిందేంటంటే, నా కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మా టీచర్ నా దగ్గరికి మా ఇంటికి మా అత్తగారి దగ్గరికి వచ్చి మా మామగారిని అడిగారు. "రమణికి ఒక 4 నెలలు నా దగ్గరికి పంపిస్తారా? నేను డెలివరీకి వెళ్తున్నాను. తను నేర్పించాలి" అని. నాకు చాలా పెద్ద ఆశ్చర్యం వేసింది. నేను నేర్చుకోలేదు కదా! నేనేం నేర్పిస్తాను అని. మా మేడం చెప్పారు, "నలుగురిలో నేనే బాగా నేర్చుకున్నానట." ఓహో! అయితే చాలా బాగుంది అని మామగారు చాలా కష్టపడి, లేదు మేము పంపించమని చెప్పి మొత్తం మీద నాకు పంపించారు. అప్పుడు నేను నేర్చుకోవడం మొదలుపెట్టానండి. అంటే ఎప్పుడైనా కూడా మనం నేర్పించినప్పుడే నేర్చుకుంటామని నాకర్థమైంది. అయితే అందుకనే ఇక ఆ టైంలో నేను కోర్స్ నేర్చుకోవడమే కాకుండా వెంటనే మళ్ళీ ఇక ఎందుకంటే దీని మీద ఎవ్వరికీ అంతగా తెలీదు, అవగాహన లేని టైంలో నేను బ్యూటీ పార్లర్ కూడా పెట్టాను. అప్పుడు కూడా మళ్ళీ అమ్మ ఎలా పెట్టాలి? ఏం చెయ్యాలి? అని తక్కువ ఒక రూ. 750 పెట్టుబడితోటి నేను ఒక బ్యూటీ పార్లర్ పెట్టి అది ఇక అది చాలా అంచెలంచెలుగా చాలా ముందుకు వెళ్ళిందని నేను సంతోషంగా చెప్పగలుగుతున్నాను. అది నా మీరు బ్యూటీ అంటే గుర్తొచ్చింది. యాక్చువల్‌గా మీరు బ్యూటీ పార్లర్ కంటే కూడా నేను చదివింది ఏంటి అంటే, మీరు ఒక స్కూల్ రన్ చేశారు. అంటే స్కూల్ ఆఫ్ గ్లోబ్ బ్యూటీ అకాడమీ. దిస్ ఈజ్ ఫర్ ఇంటర్నల్ బ్యూటీ అండి. ఆత్మ సౌందర్యం. మామూలుగా మనం బాహ్య సౌందర్యానికి ఎంతైతే ఇంపార్టెన్స్ ఇస్తామో, అంతకంటే ఎక్కువ ఆత్మ సౌందర్యానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలండి. సో, నేను ఈ ప్రశ్న అడిగే ముందు నేను మీ బుక్‌లో చదివింది ఒక పాయింట్ ఒకటి నేను చెప్తాను. ఇది నాకు చాలా చాలా బాగా నచ్చిందండి. కొంతమంది వ్యక్తులను చూసినప్పుడండి, వాళ్ళు మాట్లాడకపోయినా వాళ్ళని చూస్తేనే మనకి జ్ఞానం వచ్చేస్తుంది. మీరు మీ గురువుగారి గురించి చెప్పారు. మీ జీవితంలో ఎంత పాత్ర ఉంది అనేది. అలాగే మనకి సంబంధం లేని వాళ్ళు కూడా. అందులో మీరు స్వర్గస్థులు మాజీ ప్రధాని పివి నరసింహరావు గారి గురించి ప్రస్తావన వచ్చింది. అయితే మన మాజీ ప్రధాని స్వర్గస్థులు పివి నరసింహరావు గారితో ఒక కోట్ రాశారు, నాకు చాలా నచ్చింది. "కొన్ని క్షణాలే జీవితాన్ని మార్చేస్తాయి. నేను మాజీ ప్రధాని పివి నరసింహరావు గారిని ఎదురుగా చూసిన ఆ క్షణం నా లోపల ఒక వెలుగు రేపింది. ఆ మొహంలో పరిణితి, శాంతి, మౌనం అన్నీ కలిసి నా మనసును తాకాయి. నేను ఈ ఎక్స్‌పీరియన్స్ చేయలేదు. కానీ మీది చదువుతుంటే నేను ఆయన ఎదురుగుండా ఊహించుకొని ఫీల్ అయ్యాను." అయితే మీరు ఇది ఈ మీ మీరు స్టార్ట్ చేసినటువంటి అకాడమీకి దానికి కనెక్షన్ ఉంది. ఏంటండి అది? అంటే నేను ఎప్పుడైతే ఈ బ్యూటీ క్లినిక్ స్టార్ట్ చేశానో, నేర్పించాను అన్నాను చెప్పాను కదండీ! ఆ నేర్చుకోవడం మొదలుపెట్టిన తర్వాత బ్యూటీ వెనకాతల ఉండే సైన్స్‌ని నేర్చుకున్నాను. అంటే ఇది ఒక బ్యూటీ అంటే ఏదో ఫేషియల్ చేయించుకుంటున్నాము, ఫ్యాషన్ రంగం కాదు. దీని వెనకాతల ఎంతో సైన్స్ ఉంది. ఆ మసాజ్ చేసినేటప్పుడు, ఆ డిటాక్స్ చేసినేటప్పుడు, ఆ మసాజ్‌లో ఉండే ఎక్కడెక్కడ సెంటర్ పాయింట్స్‌కి మసాజ్ చేస్తుంటే, ఆ లోపల ఉండే ఆ కణాలు, ఆ సెల్స్ అన్నీ యాక్టివేట్ అయ్యి, అసలు మన బాడీకి ఎంత ప్యూరిఫికేషన్ జరుగుతుంది అనే విషయాన్ని నేర్చుకున్న తర్వాత నాకు నేర్పించాలనే తపన ఎక్కువైంది. దాంతో నాకు ప్రతి బ్యాచ్‌లో ఒక నలుగురు వచ్చి నేర్చుకుంటుండేవారు. ఈ నేర్చుకోవడం అంటే మౌత్ టు మౌత్ పబ్లిసిటీయే
అలా వెళ్ళి జనశిక్షణ సంస్థాన్ అని చెప్పేసి విశాఖపట్నంలో ఒక సెల్ఫ్ స్కిల్ డెవలప్మెంట్ అనేది ఒకటి ఉండేటప్పుడు వాళ్ళు నాకు ఇన్వైట్ చేశారు. ఇక్కడ స్టూడెంట్స్ కి మీరు నేర్పించాలి బ్యూటీషియన్ కోర్సు అని. అయితే నేను అక్కడికి వెళ్ళడం కాదు, అక్కడ స్టూడెంట్స్ నా దగ్గరికి వస్తే నేను నేర్పిస్తానని చెప్పినప్పుడు వాళ్ళు అది కష్టమైనా కూడా అది వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. ఎందుకంటే అప్పటికే నా దగ్గర అంతా కార్పొరేట్ లెవెల్‌లో నా దగ్గర ఉండే ఐటెమ్స్ గాని, ఆ బ్యూటీ క్లినిక్‌లో ప్రతీది కూడా నేను అది ఆ రకంగా నేను తీసుకోవడం జరిగినప్పుడు వాళ్ళు స్టూడెంట్స్‌ని పంపించడం జరిగింది. అయితే నా దగ్గర ఒక 8 మెంబర్సే వాళ్ళు పంపించాలి. గానీ అప్లికేషన్స్ ఎక్కువ రావడంతో ఒక బ్యాచ్‌కి 20 మెంబర్స్ రావడం జరిగేది. ఆ 20 మెంబర్స్ ఎప్పుడైతే వచ్చిందో నేను ఒక అకాడమీ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసి వాళ్ళకి కావాల్సిన కంప్లీట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా నేను పెట్టుకోవడం జరిగింది. ఆ టైంలోని పివి నరసింహారావు గారు 2000లో విశాఖపట్నం వచ్చి అప్పుడు వచ్చినేటప్పుడు అక్కడ నాకు సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్‌లో సక్సెస్ అయిన లేడీ అని ఒక రికగ్నైజేషన్ ఇచ్చారు. ఆ రికగ్నైజేషన్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు మరి ఆయన్ని చూసినేటప్పుడు మీరేదైతే చెప్పారో అది సాక్షాత్తు నేను అనుభవించాను. కానీ ఆ అనుభవం అని అప్పట్లో అది నేను అనుభవించింది నాకు తెలియలేదు. ఎప్పుడైతే మా గురువుగారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారిని తెలిసి ఆయన యొక్క జ్ఞానంలో ఆ యొక్క ఒక స్ఫూర్తితో వెళ్తునేటప్పుడు నాకు ఇవన్నీ అర్థమైంది. ఓహో! ఒక మంచి గురువుని గాని, ఒక మంచి మనిషిని కలుస్తునేటప్పుడు కూడా మన లోపల వెలుగు అదంతా ప్రస్ఫుటమవుతుంది అనేది అర్థమైందండి. మరి ఆ గ్లో ఆఫ్ అకాడమీలో ఇప్పటికి నేను మోర్ దెన్ 1000 మెంబర్స్ నేను బ్యూటీ ట్రైనింగ్ ఇచ్చాను. ఆల్ ఓవర్ వరల్డ్ వైడ్‌గా వాళ్ళు కూడా చక్కటి ఓన్‌గా వాళ్ళు బ్యూటీ క్లినిక్స్ ఓపెన్ చేసుకున్నారు. చాలా మంది ఇందులో ఎంతో చక్కగా ఇప్పటికి కూడా సంవత్సరానికి ఒక్కసారి ఆ స్టూడెంట్స్ నా దగ్గర ఉండే స్టాఫ్ అందరూ కూడా కలుసుకుంటాము. వాళ్ళు చెప్తున్నే ఎక్స్‌పీరియన్స్ నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. మీరు ఆ సైన్స్ గురించి యాక్చువల్లీ మీ బుక్‌లో రాసారు. ఇన్నర్ బ్యూటీ, ఆత్మ సౌందర్యం ఉందా? అంటే తెలుగులో రాసారు, తర్వాత ఇంగ్లీష్ కూడా వచ్చింది. దాని గురించి సంక్షిప్తంగా చెప్పండి. ఇన్నర్ బ్యూటీ అనేది అంటే ఎందుకు చదవాలి? నేను చదివాను. మా ప్రేక్షకులు కూడా, మా శ్రోతలు కూడా వింటున్నవారు, చూస్తున్నవారు చదివితే బావుంటుందని నాకు అనిపించింది. మీరన్నట్టు కరెక్ట్. ఏదైనా పని చేసేటప్పుడు ఎందుకు చేస్తున్నాం? బ్యాక్‌గ్రౌండ్ అంటే తెలుసుకొని చేస్తే ఇంకా మరింత బాగా చేస్తాం. దాన్ని బాగా మనం ఎంజాయ్ చేస్తామండి. సో, దాని గురించి ఒక 2 మాటలు చెప్పండి మీ ఇన్నర్ బ్యూటీ బుక్ గురించి. అయితే ఈ ఆత్మ సౌందర్యం ఇలాగ 17 ఇయర్స్ నుంచి లాస్ట్ 17 ఇయర్స్ క్రితం వరకు నాది చాలా చక్కగా ఒక ప్రొఫెషనల్‌గా వెళ్ళిపోతుంది. నేను ఫస్ట్ చెప్పినట్టు ఆ తలనొప్పి కూడా నాతో పాటే జర్నీ చేస్తూనే ఉంది. రోజు రోజుకి అది బిజినెస్ ముందా? నేను ముందా? అనే దాంట్లో నాకన్నా ముందు అదే వెళ్తుంది. ఎందుకు, ఏంటి అని చెప్పి చాలా ఇక్కడ మళ్ళీ నేను ప్రతి నిమిషం అమ్మనే తీసుకొస్తాను. ఎందుకు అనేసనంటే, ఆమె ప్రతీది నా మీద ఆమె రీసెర్చ్ చేస్తూ ఎందుకు జరుగుతుంది అనే టైంలో ఈ తలనొప్పి వస్తున్న టైంలో ఫస్ట్ అనుకున్నాం మనం పర్పస్ ఆఫ్ లైఫ్ అనేది ఈ పర్పస్ ఆఫ్ లైఫ్ అనేది తెలుసుకోవటానికి ఈ ఆత్మ సౌందర్యానికి ఒక లింక్. ఏంటి అంటే ఈ తలనొప్పి అలాగొస్తునేటప్పుడు అమ్మ ఎన్నో పూజలు చేస్తుంది. ఎవరు పూజల నుంచి అలాగా ధ్యానంలోకొచ్చారు. ధ్యానంలోకొచ్చిన తర్వాత నాకు కూడా ధ్యానం నేర్పించమని. అయితే ఆహ్, అమ్మ అంటే నాకు ఇప్పుడు ఎంత స్ఫూర్తి, ఇష్టం అనుకున్న అప్పట్లో కోపం కూడా వచ్చేస్తుండేది. అబ్బా! ఏంటమ్మా ఇన్ని పూజలు, ఏంటి అంటే రకరకాలు మనకి ఇందాక చెప్పిన శిక్ష కాదు, శిక్షణ అనేది ఆ టైంలో నాకు అర్థం కాలేదు. ఇప్పుడు అర్థమవుతుంది. మరి ఎన్ని చేసినా కూడా ఏదో ఒకటి అంటే నడి ఒడ్డున ఉండేటప్పుడు ఎన్నో సంసార సాగరం నావలో ఉండేటప్పుడు అమ్మోళ్ళు ఆ నావలో ఉండేవారు. అమ్మాళ్ళు దీంట్లో ఎన్నో రకరకాల కష్టాలు అనుభవిస్తునేటప్పుడు ఇన్ని పూజలు చేస్తున్నా ఈ కష్టానికి ఏమి ఫలితం దొరకట్లేదే అనుకునేదాన్ని కానీ, ఇది అంతా కూడా ఒక శిక్షణ అనుకోలేదు. అలాంటి టైంలో అమ్మ మెడిటేషన్ నేర్పిస్తూ నాకు కూడా మెడిటేషన్ చేయమంటే చాలా విసుక్కున్నాను. ఏంటమ్మా ఈ మెడిటేషన్ ఇవన్నీ అని. కానీ తర్వాత మెడిటేషన్ చేసిన వెంటనే వితిన్ డేస్‌లో నాకు తలనొప్పి తగ్గడం, అది దాని తలనొప్పి తగ్గిందని నేను రికగ్నైజ్ చేసేసరికి కొంచెం టైం పట్టినా కూడా తర్వాత అర్థమైంది. అప్పుడు మళ్ళీ నాకు అమ్మ చెప్పారేంటంటే, "ఇంకా నీకేమైనా ఇందులో తెలియాలంటే వితౌట్ మెడిటేషన్ తోటే ఇందులో గురువులు కూడా ఉన్నారు" అని డాక్టర్ జీకే సార్‌ని నాకు పరిచయం చేయడం జరిగింది. ఎప్పుడైతే జీకే సార్‌ని కలుసుకున్నానో అప్పుడు చెప్పారేంటంటే
పర్పస్ ఆఫ్ లైఫ్‌ని మనం కరెక్ట్‌గా వెళ్ళాలి అంటే, మనకి కొన్ని ఇలాంటి శారీరక బాధలు గానీ, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ గానీ, లేదంటే సోషల్ ప్రాబ్లమ్ గానీ, లేకుంటే రిలేషన్ ప్రాబ్లమ్ గానీ, ఏదో ఒకటుంటది. అంటే యేసయ్య కూడా చెప్తుంటారేంటంటే, చెప్పులో ఎప్పుడు ఒక ముల్లుంటది అని. ముల్లు గుచ్చుకుంటూనే ఉండాలి. ఆ ముల్లు గుచ్చుకుంటేనే మనకు భగవంతుడు అబ్బా! ఏంటి బాధ ఏంటి? దానికి ఏంటి అని తెలుసుకోవడానికి. అలాంటి టైంలో ఇది చెప్పినప్పుడు మీరు శారీరక బాధలు పడుతున్నారు. దాని వెనకాతల ఏదో ఉంటుంది. తను తెలుసుకోవాలి అంటే, అప్పుడు ఈ తలనొప్పి కోసం బాగా ధ్యానం, అవర్స్ టుగెదర్ ధ్యానం చేసినేటప్పుడు, అప్పుడు లోపల మెడిటేషన్ బాగా చేస్తుంటే లోపల ఇన్నర్ క్వాలిటీస్ అన్నీ డెవలప్ అవుతాయండి. ఆ డెవలప్ అవుతునేటప్పుడు ఫస్ట్ నేను చెప్పిన డిగ్రీ ఏదో చదివేశాను, తూతూ మంత్రంలా చదివాను అనేది అర్థం తెలిసి, అమ్మ మ్యూజిక్ ఎందుకు జాయిన్ చేశారు అనే దానికి కూడా మీకు అర్థమయ్యి, అర్థమైంది. లోపల ఆ మ్యూజిక్ అనేది బయటకొచ్చింది. తర్వాత నాకు థైరాయిడ్‌కి థైరాక్సిన్ వేసుకునే దానికి ఇన్‌స్టెడ్ ఆఫ్ థైరాక్సిన్ మ్యూజిక్ ప్రాక్టీస్ చేయమన్నారు జీకే సార్. ఏ రోజైతే ప్రాక్టీస్ చేశానో, అప్పుడు నాకు ఈ తలనొప్పి తగ్గడమే కాకుండా, నా లోపల నుంచి ఆటో రైటింగ్, టెలిపతి, తర్వాత ఇంట్యూషన్ అంతా యాక్టివేట్ అవ్వడం జరిగినప్పుడు, ఈ ఆత్మ సౌందర్యం అనేది ఒకటి స్క్రోల్ లాగా జరిగి నాకు కనిపించడం జరిగింది. మళ్ళీ డాక్టర్ జీకే సార్ దగ్గర కనుక్కుంటే, ఈ ఆత్మ సౌందర్యం ఏంటి? నా లోపల నుంచి వచ్చిందంటే, ఎంత విచిత్రంగా ఆత్మకి సౌందర్యం ఏంటని చాలా విచిత్రం అనిపించింది. అప్పుడు మీరు ఎక్స్టర్నల్ బ్యూటీ సర్వీస్‌లో ఉన్నారు. అది ప్రొఫెషనల్‌గా మెటీరియల్ లైఫ్‌లో ఉన్నారు. మీరు ఇన్నర్ బ్యూటీ ఆత్మ సౌందర్యం అంటే, మీరు ఈ భూమి మీదకి వచ్చిన ఈ పర్పస్ దాన్ని చూపిస్తుంది. మీరు విజ్డమ్ షేర్ చేయాలన్నా, అంటే వృత్తే దైవంగా, సేవయే భాగ్యంగా అని మీరు ఎప్పుడైతే అనుకుంటున్నారో, మీరు ఈ సేవని త్రూ ఇన్నర్ బ్యూటీ మీరు అందరికీ పంచాలి అన్నప్పుడు నాకర్థమయ్యి, ఆ ఆత్మ సౌందర్యం మీద చాలా రీసెర్చ్ చేయడం జరిగింది. బ్యూటీలో అంటే ఒక హెయిర్ ఫాల్ అవుతున్నా, అండర్ ఐ డార్క్ సర్కిల్ ఒస్తున్నా, పిగ్మెంటేషన్ ఒచ్చినా, అలాగే బాగా వెయిట్ గెయిన్ అయిపోయినా, వెయిట్ లాస్ అయినా, ఇవన్నీ బ్యూటీకి సంబంధించిన వెనకాతల కూడా ఇందాక బ్యూటీ వెనకాతల సైన్స్ అనుకున్నాను. బ్యూటీ వెనకాతల స్పిరిచువాలిటీ కూడా ఉంది అని తెలుసుకున్నా. ఈ రెండిటిని 3 కలిపి ఎప్పుడైతే రీసెర్చ్ చేయడం మొదలుపెట్టానో, నా ప్రొఫెషన్‌లో చాలా చక్కగా రకరకాల అంటే మొండి పింపుల్స్ అంటాము. ఇంకా ఇంకా ట్రీట్‌మెంట్ ఎక్కడ దొరకట్లేదనే వాళ్ళకి నేను ట్రీట్ చేస్తూ ఉండేదాన్ని. ఎందుకంటే ప్రతి ఆత్మజ్ఞానం ఎప్పుడైతే మనకి అంటే మన అజ్ఞానానికి మూలం ప్రతి ఒక్క సమస్యకి కారణమని. ఆ యొక్క ఆత్మజ్ఞానం ఎప్పుడైతే తీసుకుంటామో, ప్రతీది కూడా ఆత్మ సౌందర్యాన్ని కూడా మనం తెలుసుకోగలుగుతాము అని. ఆ టైంలో ఈ ఆత్మ సౌందర్యాన్ని రీసెర్చ్ చేయడం, ఇప్పటికి కూడా ఈ ఆత్మ సౌందర్య వర్క్‌షాప్‌లు అవన్నీ కండక్ట్ చేస్తూ, రేపు జనవరి 20థ్ కూడా ఆత్మ సౌందర్య వర్క్‌షాప్ కండక్ట్ చేస్తున్నాను. ఆల్ ఓవర్ వరల్డ్ వైడ్‌గా అందరూ కూడా ఆన్‌లైన్‌లో జాయిన్ అవుతున్నారు. క్లాసులు చెప్తాము. ఈ ఆత్మ సౌందర్యాన్ని అనేది విపులంగా అది చెప్పడం. ఉంటాయండి ఈ సెషన్స్ ఎవ్రీ మంత్ చేస్తారా? ఆ! ఓకే. అయితే ఎవ్రీ చెప్పండి. నేను మెడిటేషన్‌లోనే ఇంకా అలాగా ముందుకు వెళ్తూ ఆత్మ సౌందర్యం అని ఎవ్రీ మంత్ ఒక 11 డేస్ వర్క్‌షాప్ కండక్ట్ చేస్తుంటాము. నా ఫ్రెండ్ బ్యూటీషియనే, తను యోగాలో చాలా మంచి మాస్టర్ చేశారు. తను అందులోని చాలా అనుభవం ఉంది. ఆమె తాలూకా హెల్ప్ అంటే ఒక్కొక్క మంత్ ఒక్కొక్కళ్ళు, ఒకసారి యోగా మాస్టర్, ఒకసారి జుంబా మాస్టర్, ఒకసారి జిమ్, అంటే ఇవన్నీ శారీరక ఎక్సర్‌సైజ్‌లన్నీ కూడా మన ఫిజికల్ బాడీకి, మెంటల్ బాడీకి, ఈ సోల్ బాడీకి, ఇంటెలెక్చువల్ బాడీకి ఎంతో కనెక్షన్ ఉంది అని చెప్పి, ఇవన్నీ కలిస్తేనే ఆత్మ సౌందర్యం. కాబట్టి ఎవ్రీ మంతు ఈ యొక్క ఉంటాయి సెషన్స్. ఓకే. సెషన్స్ ఉంటుంటాయండి. వీటికి బ్యూటీషియన్‌ని కూడా రప్పిస్తాము. బ్యూటీ టిప్స్ ఇస్తారు. నేను ఆత్మ సౌందర్యం చెప్తాను. వాళ్ళేమో ఫిజికల్ బాడీకి కావాల్సిన ఎక్సర్‌సైజ్ యోగాలో ఉండేవన్నీ ముద్రలు, ప్రాణాయామాలు చెప్తుంటారండి. థ్యాంక్ యూ అండి. మన ప్రేక్షకుల కోసం కింద మేము లింక్ మీకు స్క్రోల్ అవుతుంది. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉండి రమణి గారి సెషన్స్ అటెండ్ అవ్వాలనుకుంటే మీరు రిజిస్టర్ చేసుకోవచ్చండి. అయితే ఒక్క ప్రశ్న ఉందండి నాకు. మీ సైన్యం గురించి నేను అడిగాను. మీ ఫ్యామిలీ, మీ సైన్యం అని. ఆ అండి. అంతరంగిక సైన్యంలో కూడా ఇంకొక డిపార్ట్మెంట్ ఉంది. మీ స్నేహితులు. మీరు ఇందాక ఆల్రెడీ ప్రస్తావించారు. కొంతమంది మీ స్నేహితులు లైక్ వాళ్ళ దగ్గర వాళ్ళు మీ గురించి ఏమంటున్నారో ఒకసారి మీరు వినండి. మీ వాళ్ళతో మీ సహచర్యం
చాలా గొప్పగా ప్రస్తావించారు. మరి వారి మాటల్లో మీ గురించి. Namaste. I am Anuradha, beautician, Vizag Beauty Therapist Association founder president. I am proud to say Maro Malupu author Ramani is my colleague, Vizag Beauty Therapist Association ex-president and my best friend. This book Maro Malupu explains how she conquered cancer with the power of meditation. From day one we are with her. Though her body went lot of pain and lot of changes, she is mentally very, very strong. And she never left her smile on face. She has very clear manifestation that she has some purpose of life to get this problem. And with her positive attitude, full trust in meditation, self-healing, she fully cooperated with the doctors, and today she is a model for the doctors. Really, and we are very proud of her, and this book proves mind works wonders on our body. So I really wish this book should have a global reach. It should be in every house as a guide. I am blessed to have this opportunity to give a word on this book. Thank you, Ramani. All the best. Namaste everyone. My name is Deepta. I am friend of Ramani. More than a friend, she is my philosopher. She is my guide, and she is my guru, because she is the one who has sown the seed of spirituality in me. Through her only I started doing meditation. We have been known each other for the past 25 years. So today, when I want to talk about the book, I am really happy to talk about it. She has written the book in Telugu. I cannot read Telugu, but I know what each and every page of that book consists of, because I have been beside her for the past 25 years. So I know her in and out. Though sometimes we don't speak to each other, our souls are always in touch with each other. So I really feel very, very happy and really proud to talk about her book. It's like, it is not just a book about her battle with the disease. It is about how she transformed herself through meditation. Like Patriji has always said, no medication, only meditation. So she has followed that word literally, and now with immense courage, she chose that path, which Patriji has said, no medication, only meditation. And she trusted her body, her mind, and her inner healing power. So, and today she is standing healthy, radiant, glowing, inspiring, and proving what deep conviction and discipline, mindfulness can do. So I'm really, really very proud of her courage, her smile even in pain, her wisdom, and the way she has emerged stronger than before. Her journey is really a reminder that healing begins from within. So I'm really, really proud about her achievement, and it is really her victory over fear, over pain, and over self-doubt. So everyone should read this book. I really wish everyone should read this book. Really proud of you, Ramani. A big salute to you. So may all your dreams come true. Celebrate your strength, and I always cherish our friendship more than anything. Love you, Ramani. అందరికీ నమస్కారం అండి. నా పేరు అనురూప. భీమశెట్టి రమణి గారితో నాకు 9 సంవత్సరాలుగా స్నేహబంధం ఉంది. మేము కలిసి ఎక్కువగా మాట్లాడుకోకపోయినా ఒకరిపై ఒకరికి గాఢమైన అభిమానము మరియు ప్రేమ ఉన్నాయి. ఇంకా రమణిజీ కోసం చెప్పాలి అంటే, అందరికీ ఒకటే జీవితం అన్న భావనను దాటి ధ్యానం ద్వారా మనిషికి 2 జీవితాలు కూడా సాధ్యమేనని ఆమె నిరూపించారు. ఆమె తన జీవిత చరిత్రను మరొక మలుపుగా ఒక పుస్తకంగా రచించి ప్రపంచానికి పరిచయం చేశారు. ఆమె జీవితం ఎంతో మందికి ప్రేరణగా నిలిచింది. రమణి గారు,
మీతో స్నేహబంధము నాకు చాలా అమూల్యమైనది. ప్రౌడ్ ఆఫ్ యూ రమణీజీ. లవ్ యూ. ధన్యవాదములండి. చాలా బాగా సెలవిచ్చారండి. మీరేమంటారు మీ స్నేహితులు చెప్పిన విషయాల గురించి? వీళ్ళు నా అంటే స్నేహితులు అని అనుకోవచ్చు, కానీ వీళ్ళు నా జీవితంలో దేవతలు. ఇప్పుడు నేను అంటే ఇలాంటి దేవతలు చాలా మంది ఉన్నారు. వీళ్ళు ముగ్గురు నిజంగా లక్ష్మీ, సరస్వతి, పార్వతి అని చెప్పొచ్చు. గీత, అను అండ్ అనురూప నా యొక్క ఛాలెంజ్‌లో ప్రతి నిమిషం డే 1 నుంచి అలాగా చూస్తూ నాకెంతో మోటివేట్ చేస్తూ, నాకు ఎంతో హెల్ప్ చేస్తూ, "మేమున్నాము నీకు. నువ్వు ఎక్కడ కాదు, ఇక్కడే ఉంటావు. మాతోటే ఉంటావు" అని గీత కోసం, గీతా గిరీష్ గారి కోసం చెప్తే, నాది ఫ్రెండ్స్ ఎవ్వరికీ నేను చెప్పలేదండి. ఎందుకంటే వాళ్ళు తట్టుకోలేరు నాకేదైనా జరిగితే అని చెప్పి. నాకైతే తెలుసు ఇదేం కాదు. ఇది నేను ఒక ట్రైనింగ్ పీరియడ్‌లో ఉన్నానని నాకు తెలుసు. కానీ వాళ్ళు అది నమ్మడానికి టైం పడుతుంది ఇదేం జరుగుతుందో అని. నాకు ఆ మాటగా, ఈ మాటగా గీతా గారితో నాకు రెగ్యులర్ టచ్‌లో ఉంటాను. ఈ మధ్య కాలంలో ఏమి టచ్‌లో లేదు. ఫోన్ కాల్స్ లేవని చెప్పేసి డైరెక్ట్‌గా ఇంటికొచ్చి నా స్థితి చూసి ఏంటి అంటే వెంటనే ఆవిడకి చూపిచ్చాను. ఇదిగో గీత, నేను రమణి, కంగ్రాచ్యులేషన్స్ రమణి, యూ ఆర్ గోయింగ్ టు అసెండ్ అని రాసుకున్నాను. ఇది డాక్టర్ డయాగ్నోసిస్ చేశారు అనంగానే ఒక్క నిమిషం తను తట్టుకోలేకుండా చాలా గట్టిగా ఏడ్చేయడం జరిగింది. రమణి, మీరొక్కళ్ళే నా ఫ్రెండు, ఏంటి ఇలాగా అని. అచ్చా, ఏం కాదు, నాకేం జరగదు. మనందరం కలిసి చాలా అద్భుతంగా ముందుకి చాలా ఎన్నో మనం చేస్తాము. మన పర్పస్ ఆఫ్ లైఫ్‌లో చాలా అద్భుతాలున్నాయి అని నేను ఆ రోజు ధైర్యం చెప్పడం నాకు ఇప్పుడు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అది ఎప్పుడు గుర్తు తెచ్చుకుంటూ తను నాకు చెప్తునేటప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. గీతా గారు, అద్భుతం అండి. థ్యాంక్ యూ సో మచ్ వీడియో. మీ ఫ్రెండ్స్‌కి కూడా థ్యాంక్ యూ సో మచ్ ప్రత్యేకంగా మాకు అలాగే పంపినందుకు. రూప కూడా, అను అనేది మా బ్యూటీషియన్ అసోసియేషన్ లో తను ఇక్కడ వైజాగ్ లో అను ఫౌండర్ ప్రెసిడెంట్ తను. మాకు ఈ ఛాలెంజ్ తర్వాత మేము చాలా దగ్గర అయ్యాము. మరి అయినప్పుడు తాను కూడా వాళ్ళ ఇంట్లో సేమ్ ఇదే స్థితిలో వాళ్ళ హస్బెండ్ ఉండేటప్పుడు హస్బెండ్ కూడా కోల్పోయారు ఇదే ప్రాబ్లంతో. అయినా కూడా అవన్నీ కూడా తను ఆ దుఃఖంలో కూడా మళ్ళీ నా దగ్గరికి వచ్చి ఆ దుఃఖంలో కూడా ఎంతో ధైర్యాన్ని నాకు ఇస్తూ ఉంటే మరి చాలా ఆశ్చర్యంతో పాటు ఆనందం. మరి ఇదే కదా ఫ్రెండ్షిప్ అంటే అని నాకు అసలైన ఫ్రెండ్షిప్ కి అర్థాన్ని వాళ్ళు ఇచ్చారు. మరి అనురూప చెప్పాలి అంటే ఆమె నాకు అప్పుడప్పుడే ఫ్రెండ్షిప్ అయినా ఎప్పటి నుంచో మాకు తెలిసిన వ్యక్తిగతంగా తెలిసినా కూడా మరి మేము పర్సనల్ గా కలిసేది ఈ ఛాలెంజ్ లోనే. మరి నాకు కీమోస్ జరుగుతునేటప్పుడు ఆవిడ డైరెక్ట్ గా వచ్చి ఆ టైంలో నాకు ఒక దేవతలు వచ్చినట్టు వాళ్ళ ఫ్రెండ్స్ ని తీసుకొని వచ్చారు హాస్పిటల్ కి. వచ్చి నా దగ్గరికి వచ్చినప్పుడు అంటే ఈ దేవి దేవతలు భగవంతుడు డైరెక్ట్ గా రూపంలో వస్తే మనం చచ్చిపోతామండి. మన ఫ్రెండ్స్ రూపంలోనే వస్తారు. ఆ నెక్స్ట్ జరిగేది నాకు చాలా అంటే నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ జరిగింది. వాళ్ళు వచ్చిన తర్వాత, వాళ్ళు నాకు పలకరించి వెళ్ళిపోయిన తర్వాత, ఆ జరగడానికి ముందు ఒక శక్తిని ఇవ్వడానికి వచ్చారు అని అనురూప నాకు అనిపించారు. థ్యాంక్ యూ అనురూప, థ్యాంక్ యూ అను, థ్యాంక్ యూ గీత. మీరు ఇంత చక్కటి వీడియోస్ ని నాకు షేర్ చేసినందుకు థ్యాంక్ యూ. మీరు కచేరీలు అవి ఇస్తూ ఉంటారని విన్నాను నేను. అంటే మీరు సంగీతం నేర్చుకున్నారు కాబట్టి కచేరీలు ప్రజెంట్ చేస్తున్నారా, లేదా మీ ఆత్మ సౌందర్యంలో పాటేనా అది? మీరు వెళ్ళి ప్రత్యేకంగా ఈ ధ్యానానికి సంబంధించి, ఆత్మ సౌందర్యానికి సంబంధించిన రిలేటెడ్ సాంగ్స్ అవి పాడుతూ ఉంటారా? ఇది నాకు ఇష్టమైనది కూడా. ఎందుకంటే సంగీతం నా ప్రాణం అని అందరూ చాలా చెప్తుంటారు. ఇది నేను ఫస్ట్ లో చెప్పినట్టు డాక్టర్ జీకే సారు నా థైరాయిడ్ కి థైరాక్సిన్ ఇన్స్టెడ్ ఆఫ్ థైరాక్సిన్ మ్యూజిక్ ప్రాక్టీస్ చేయమన్నారు ఎప్పుడో. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రెగ్యులర్ గా నేను మ్యూజిక్ ప్రాక్టీస్ చేస్తుంటాను. అయితే ఫస్ట్ లో ప్రతిదీ కూడా కనెక్టెడే అనుకున్నాం ఇందాక. అందులో మీరు కూడా కనెక్టెడే అనడానికి అది కూడా ఒక చిన్న ఉదాహరణ. ఏంటంటే ప్రతి సిచ్యువేషన్ కూడా జీవితంలో ఈ బుక్ రాసినప్పుడు వెనక్కి తిరిగి వెళ్తుంటే ఆ సిచ్యువేషన్ ఇక్కడ కనెక్ట్ అవుతుంది అనమాట. అయితే మ్యూజిక్ అనేది అమ్మ నాకు అప్పట్లో డిగ్రీ చదువుతునేటప్పుడు మ్యూజిక్ ది నాకు చాలా ఈజీగా డిగ్రీ అయిపోతుంది అని తీసుకున్నారు. అయితే నా లోపల ఒక సంగీతం కూడా ఉంది, ఆ యాప్ కూడా ఉంది. అది కూడా నేను ఎన్హాన్స్ చేయాలి అనేది మెడిటేషన్ లోకి వచ్చాక తెలిసింది.
అయితే సంగీతాన్ని నేను ఇష్టపడుతున్నాను. ప్రతిరోజు ఒక ఫేషియల్ చేయాలి అంటే ఆహ్, అలాగా రేడియోలో పాటలు వేసుకుంటే నాకు అది ఎంతో ఇష్టంగా, ఎంతో శక్తిని, ఎంతో ఎనర్జీ ఇస్తుండేది. దానిని నేను దాన్ని చూసి నాకు ఆ సంగీతాన్ని ప్రిస్క్రైబ్ చేశారు. దాని తర్వాత నేను ఏయులో డివోషనల్ మ్యూజిక్ చేశాను. లైట్ మ్యూజిక్ చేశాను. దాని తర్వాతే ఆల్బమ్ కూడా రాయడం జరిగింది. అయితే ఎప్పుడైతే ఇన్నర్ బ్యూటీ అనేది నేను రీసెర్చ్ చేశానో, ఆర్ట్ విత్ బ్యూటీ కూడా నేను రీసెర్చ్ చేసినేటప్పుడు, ఓకే. ఆర్ట్‌తో కూడా బ్యూటీ వస్తుంది అని ఎప్పుడైతే తెలుసుకున్నానో, నా లోపల ఆర్ట్ ఏంటి అని చూసినేటప్పుడు సంగీతం అనేది నాకు నా లోపల ఆర్ట్. అందువల్లే నేను ఈ తలనొప్పితో కూడా బాధపడుతున్నాననేది అది కూడా ఒక కారణం అనేది అర్థం చేసుకున్నాక, నేను సంగీతం ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాను. ఇక అప్పటినుంచి ఆ ప్రొఫెషన్ ఎలాగుందో ప్యాషన్ కూడా. అంటే ఒక ప్రొఫెషన్‌కి ప్యాషన్ తోడైతే అది మనం ఎంత కష్టమైనా ఇష్టంగా చేయగలుగుతాం అనడానికి ఆ ప్యాషన్‌కి, ప్రొఫెషన్‌కి ఎనర్జీ నా సంగీతం. అయితే అప్పటినుంచి నేను ఉంజల్ సేవలో నేను పాడడం జరిగింది. నేను కోవిడ్ ముందు వరకు నాకు తిరుపతి ఉంజల్ సేవలో పాడడం జరిగింది. దాని తర్వాత అన్ని టెంపుల్‌లో పాడుతూ ఉంటాను. అలాగే ఆహ్, ధ్యాన మహాచక్రాల్లో వాటిలో కూడా పాడుతూ ఉంటాను. మరి అలాగే మీరు అనేది ఎప్పుడైతే మెసేజ్ పెట్టారో ఆహ్, మీ నాన్నగారు ఆహ్, కాలం చెల్లించిన తర్వాత అక్కడ జరిగిన కార్యక్రమాల్లో కూడా మరి సంజయ్ కింగ్ సార్‌ని ఇన్వైట్ చేసినేటప్పుడు ఆయనతో కూడా నేను ఆయనతో చాలా ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. ఆయనతో ప్రోగ్రామ్‌లో కూడా మీ యొక్క ప్రోగ్రామ్‌లో కూడా నేను పాడడం జరిగింది. మరి దానికి కనెక్టెడ్ ఈరోజు మనం ఇక్కడ మనం కలుసుకొని మాట్లాడుకుంటున్నాం. అవును. మళ్ళీ దీని వెనకాతల కూడా ఇంకొక చిన్నదుంది. నా స్కూల్ టైమ్‌లో కూడా ఆ స్కూలు మీ దగ్గర స్కూల్లోనే భారతీయ విద్యాలయం అని అవును. మీ మా మేడ మీద ఇంట్లో మీ మా ఇంట్లో ఉండేదండి ఆ స్కూలు. మేడ మీద స్కూల్ మీ ఉండేది. కింద ఇంట్లోనే మేము ఉండేది. ఉండేవాళ్ళం. ఆ స్కూల్లోనే నేను చదువుకున్నాను. తర్వాత ఇవన్నీ అయ్యో! చెక్ చేసుకుంటూ మీరు పరిచయం అయిన తర్వాత, మీరు మెసేజ్ పెట్టిన తర్వాత, మీరెవరు అని తెలుసుకున్న తర్వాత నాకు అర్థమైందేంటంటే, మళ్ళీ ఇక్కడ కూడా లింక్ ఉంది అని. అన్నిట్లికి కనెక్టెడే. అవును. అలాగా నా ప్యాషను నా సంగీతం ఇప్పటికి జరుగుతుంది. ఇప్పుడు నేను ఆ వృత్తిని నేను ఇంకా మెయిన్‌గా తీసుకోవాలి. ఎప్పుడో కలలు కన్నాను. నా సంగీతం అనేది నా ప్రొఫెషన్ అయితే బావున్ను అని ఆ త్రోవలోకి నేనిప్పుడు నడుస్తున్నానండి. చాలా చెప్పారండి. యాక్చువల్‌గా మీరు ఆహ్, సంగీతం అంటే మన కళలు నాట్యం గాని, సంగీతం గాని మనం నిజంగా నిశితంగా పరిశీలిస్తే అన్నీ భగవంతుడిని కీర్తించే ఉంటాయండి. ఇంకా వేరే లేదు. మనకేంటి అంటే ఈ కళలన్నీ కూడా ఆ స్పిరిచువాలిటీతో కనెక్ట్ అయ్యి ఉంటాయండి. సో, అది అర్థం చేసుకొని చేయగలిగితే ఆ ఆనందమే వేరండి. అయితే నాది ఇంకొక అయితే ప్రశ్న మీ రచన మీద ఇక్కడ చెప్పండి. చిన్న ఏంటంటే, ఇక్కడ కళలు అని చెప్పినప్పుడు ఎప్పుడైతే ఈ రీసెర్చ్ చేసేటప్పుడు మైండ్ ఫుడ్ అంటే ఆర్ట్‌కి మనకి 64 కళలుంటాయి. 64 కళల్లో ఏదో ఒక కళలో మనము ప్రావీణ్యత ఉంటుంది, ఇష్టం ఉంటుంది. దాన్ని మనమేమో దాచేస్తాము. అంటే మనకుండే రెగ్యులర్ యొక్క బిజీ స్కెడ్యూల్స్ వల్ల. ఎప్పుడైతే ధ్యానం చేస్తామో లోపల ఇన్నర్ క్వాలిటీ అంతా బయటకొస్తుంది. ఇన్నర్ క్వాలిటీ ఫస్ట్ వచ్చేది ఈ మన ఆర్టే. ఆ ఆర్ట్ విత్ బ్యూటీ అనే దాని మీద నేను చాలా ట్రీట్మెంట్స్ చేశానండి. అంటే వెయిట్ లాస్, అలాగే బాల్డ్ హెయిర్ ఉండే వాళ్ళకి మళ్ళీ హెయిర్ రావడం. అలాగే బాగా పిగ్మెంటేషన్ విత్ యాక్నీ ఉంటే చాలా కష్టమండి ట్రీట్ చేయటం. దానికి అంటే డిఫరెంట్‌గా ఉంటుందనమాట. ఇవన్నీ కూడా వీటితో నేను ఈ యొక్క వాళ్ళకి ఇది సజెస్ట్ చేస్తూ, వాళ్ళు కూడా ప్రాక్టీస్ చేయిస్తూ మైండ్ ఫుడ్, సోల్ ఫుడ్, ఇంటలెక్చువల్ ఫుడ్స్ బాడీ ఫుడ్‌తో చేయడం జరిగింది. మరి దీనికి మరి ఇక్కడ నా గురువులు సంగీత జనకులం ఐవీఎల్ శాస్త్రి గారని మరి ఆయన 99 సంవత్సరాలు ఉండి మొన్ననే కాలం చెల్లించారు. ఆయనకి నేను నిజంగా ఆయన పాద పద్మాలకి నమస్కరిస్తూ మరి అలాంటి గురువులు నా జీవితంలో వచ్చారు అంటే నిజంగా మరి ఈ జీవితానికి సార్థకత చేసుకోవాలనే నాకనిపించింది. పర్పస్ ఆఫ్ లైఫ్ ఆయన మీకు అంటే కలిసిన గురువులు గాని, మదర్ దగ్గర నుంచి అందరూ కూడా ఏదో ఒకటి నేర్పించేవాళ్ళే అండి. నేను అంతే. యాక్చువల్‌గా మీరు ఆల్రెడీ చెప్పారు. దాన్ని అక్కడక్కడ పార్ట్స్‌గా చెప్పారు. చాలామంది మీ వ్యక్తులు మీ జీవితంలో చాలా ప్రభావం చూపించారండి. అవును. సో, మీకు ఏవొస్తాయి ఏంటి? అవేమి మీకు అంటవు. అవన్నీ పైకెళ్ళిపోతూ ఉంటాయి. కాపోతే నాదొక ప్రశ్న ఇక్కడ మామూలుగా అనుకూలంగా ఉన్నప్పుడు మనం చాలా ఆనందంగా ఉంటామండి. అవునండి. ప్రతికూలంగా వచ్చినప్పుడు
ఆ బాధని మనం గుర్తు చేసుకోవడానికి ఇష్టపడం. ఏదో బ్యాడ్ జరిగిందండి పాస్ట్‌లో. వాటెవర్ శరీరానికి కావచ్చు, మనసుకు కావచ్చు. ఒక గాయం తగిలినప్పుడు, మనసు బాధపడినప్పుడు మనం వాటిని గుర్తు చేసుకోవడానికి ఇష్టపడం కదా! అవును. మరి మీరు అవును. ఒక బుక్కే రాసారంటే గతాన్ని గుర్తు చేసుకొని రాయటం అనేది మీకు ఎంతవరకు సవాలుగా అనిపించింది? ఇట్స్ రియల్లీ బిగ్ ఛాలెంజ్ అండి. అయిపోయింది. దాన్ని మళ్ళీ గుర్తు చేసుకొని నేను 10 మందికి చెప్పాలా అని అనిపిస్తూ ఉంటుంది. సో, అది మీకు వెరీ బిగ్ ఛాలెంజ్. దాని గురించి ఏమంటారు? అవునండి. నిజ నిజమేనండి. మీరడిగింది గతాన్ని గుర్తు చేసుకుని ఇది ఒక సవాలంటే, లుకింగ్ బ్యాక్ ఎట్ మై పాస్ట్ వాస్ నాట్ ఛాలెంజ్ ఎట్ ఆల్. ఇట్ వాస్ ఏ జాయ్‌ఫుల్ ఎక్స్‌పీరియన్స్ అండి. బికాజ్ ప్రతి స్వీట్ మూమెంట్స్ నాకు కొత్త ఆనందాన్నిచ్చింది. ఇక చాలా అద్భుతమైన బ్యూటిఫుల్ జర్నీ అనిపించింది ఈ బుక్ రాసినటప్పుడు. ఆఫ్‌కోర్స్ రాసినేటప్పుడు కొన్ని రోజులు ఏడ్చాను. కొన్ని రోజులు తెలియకుండానే నవ్వు ఒక్కదాన్నే కూర్చొని నవ్వుతుండేదాన్ని. ఒక్కొక్కసారి ఇంత ధైర్యమా నాకు? ఇంత ధైర్యం వచ్చిందా? అనిపిచ్చేది. ఏంటంటే, ఆ గతంలోకి వెళ్తునేటప్పుడు నా యొక్క పాస్ట్ చూస్తే ఒక పైకి బయటకి కూడా నేను వెళ్ళలేను. ఎందుకంటే, నా వృత్తి, నా ప్రొఫెషన్ కూడా నా దగ్గరే. నా బ్యూటీ క్లినిక్, మా ఇల్లు అంతా ఒక దగ్గరే అవ్వడం వల్ల, బయట ప్రపంచం చాలా తక్కువ నాకు తెలుస్తుండేది. ఇక ఎక్కడికి తీసుకువెళ్ళాలన్నా కూడా మా హస్బెండ్ నేను డిపెండ్ అవుతుండేదాన్ని. అయితే ఇలాంటప్పుడు ఇవంతా కూడా ఒక ఇదంతా నేను ఆ బుక్‌లో తీసుకొని రాయాలి అనుకునేటప్పుడు ఏమనిపించింది అంటే, మరి ఇది ఇంత మనం ఇందాక కూడా అనుకున్నాం. ఇదొక సైన్యం ఇదంతా ఉంది అని అనుకునేటప్పుడు నాకు ఈ వృత్తిలో సారీ ఈ ఈ బుక్‌లో రాయాల్సిందంతా కూడా నేను అనుభవించిన సత్యం రాయాలి. ఇది ఈ ఛాలెంజెస్ అనేది నిజానికి ఈ ఛాలెంజెస్ కమ్ ఇన్ లైఫ్ బట్ దే వర్ నాట్ పనిష్మెంట్. దే వర్ లెసన్స్ అండి. లెసన్స్. కరెక్ట్. ఛాలెంజెస్ వస్తున్నాయి అంటే ఆ లక్ష్యాల వైపు తీసుకెళ్ళడానికే వస్తున్నాయి అనేది బాగా నాకు అర్థమయింది. ఎందుకంటే లాస్ట్ ఇందాక చెప్పుకునే తలనొప్పి కావచ్చు, ఒక బ్యూటీ క్లినికే కావచ్చు, గురువులను కలవడమే కావచ్చు, ఇవన్నీ కూడా ఆ వస్తున్న టైంలో ఎంతో జరుగుతున్నవి. ఈ పుస్తకం పూర్తయిన తర్వాత మీ అనుభూతి ఏమిటి? I have not just written by a book అండి. బట్ షేర్డ్ ఏ పార్ట్ ఆఫ్ మై సోల్ విత్ ద వరల్డ్. గేవ్ మై ఇమ్మెన్స్ ఆఫ్ జాయ్ అండ్ సాటిస్ఫాక్షన్. నిజానికి చాలా సాటిస్ఫాక్షన్ వచ్చింది. ఎందుకంటే నా గతానికి 50 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాను. ప్రతి సిట్యుయేషన్ జరిగినప్పుడు ఎంతో బుక్ రాయడంలో ఎంత నేర్చుకున్నాను అనిపించింది. అందుకనే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఎప్పుడు చెప్తారు, డాక్టర్ జీకే సార్ చెప్తారు, మీకోసం మీరు రాయండి. మీ బుక్కే మరొకళ్ళకి ఎంతో అది స్ఫూర్తి అవుతుంది. ఒక రామాయణం, మహాభారతం ఇవన్నీ ఉన్నప్పుడు మనం ఎలాగైతే చదివామో మీ యొక్క బుక్కులు కూడా చదువుకోవాలి అనేటప్పుడు, ఓహో! ఇది కదా! అందుకే కదా గురువులు ఇలా చెప్పారు అని చెప్పి అనిపించింది. అది చాలా ఆనందాన్నిచ్చిందండి బుక్ రాసినేటప్పుడు. మరి ఇప్పుడు చాలామంది మీ బుక్ చదువుతారు నాతో పాటు. మరి వారు మీ బుక్ చదివి ఏమి నేర్చుకుంటారని మీరు ఆశిస్తున్నారు? వాళ్ళు ఏం నేర్చుకోవాలి అంటే, నిజంగా ఒక బుక్ రాయాలనుకుంటే నిజాయితీగా రాయాలి. అందులో ఏదుందో ఏం భయపడక్కర్లేదు. ఏం జరుగుతుందో అది రాయాలి అని అనిపించిందండి. అయితే ఈ బుక్‌లో ఏమి చదివిన వాళ్ళకి, పాఠకులకి ఏమి అందివ్వాలి అని నేనేది తపన పడ్డానంటే, ఓన్లీ ఒక కష్టం ఫిజికల్ బాడీకే కాదండి. మెంటల్ బాడీ, ఫిజికల్ బాడీ, సోల్ బాడీ, అలాగే రిలేషను, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఇందాక చెప్పుకున్నట్టు రకరకాల ప్రతి ఒక్కటి ప్రాబ్లమ్స్ వస్తాయి. వచ్చిన వాళ్ళకి ఇది ఒక ఏది వచ్చినా కూడా వాళ్ళకి ఈ బుక్ చదవంగానే ఓహో! ఇలాగ వస్తుందా? ఈ టైంలో మనము ఇక్కడి నుంచి ఈ రకంగా ఓవర్‌కమ్ అవ్వొచ్చా? అయితే ఇది అందరికీ జరుగుతుందా? ఇది జరుగుతునేటప్పుడు మనం ఏం చెయ్యాలి అంటే చెప్పాల్సిందేంటంటే యాజ్ ఇట్ ఈజ్ యాక్సెప్టెన్సీ. తర్వాత ఏది జరిగినా జీవితంలో జరిగిన అన్నయి కూడా ఊరికనే రావు అనేది కూడా అంటే ఏది కార్యం లేకుండా కార్యం జరగదు. బాధపడితే గాని బోధపడదు అని చెప్పేసి ఇవన్నీ మనం యాక్సెప్ట్ చేయగలగాలి. తర్వాత విట్‌నెస్ చేయాలండి. ఏ ప్రాబ్లమ్ వచ్చినా కూడా ముందు విట్‌నెస్ చేయాలి. జరుగుతునే దాన్ని మనం చూడగలగాలి. దాని తర్వాత దాన్ని మనం ఏం చేయాలనేది మనకు తెలుస్తుంది. మనమేంటంటే ముఖ్యంగా కంగారు పడతాం. అమ్మో! ఎందుకు? నాకే ఎందుకు ఇలా జరిగింది? ఎందుకు ఇలా అయింది? ఏ ఒక్కళ్ళు కూడా భూమి మీద ఒక యూనిక్ పర్సనాలిటీయే వస్తుంది. ఎందుకు ఆ యూనిక్‌నెస్‌ని చూపించడానికి ఛాలెంజెస్ వస్తాయి. కాబట్టి అలాంటి జరుగుతునేటప్పుడు మన కోసం మనం మర్చిపోకుండా, మనం దీన్ని తీసుకొనొచ్చాము. ఇవన్నీ కూడా మనం తెచ్చుకునేవే.
అంటే యద్భావం తద్భవతి. వి ఆర్ క్రియేట్ అవర్ ఓన్ రియాలిటీ. మనమే ప్రతీదీ సృష్టించుకుంటాం. ఎవరో మనకి ఇది ఇవ్వలేదు. ఇవన్నీ కూడా మనకి తెలియజేయడానికే నేను ఇందులో రాయడం జరిగింది. ఇది బహుశా ఇది తెలుసుకొని వాళ్ళు అక్కడ ఆ టైంలో ఒక స్ఫూర్తిని తీసుకుంటారని నా ఇది అండి. నాకు సెంటెన్స్ గుర్తొచ్చింది మీరు చెప్పినప్పుడు. అంటే ఆ, ఆ, సృష్టి కాదు, మన దృష్టి మార్చాలి. సృష్టిని Yes. మనం మార్చలేం. ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తానండి. ఒక 2 కౌంటర్స్ ఉంటాయి. అక్కడ ఒక బోర్డ్ తగిలించింది. ఒక కౌంటర్కి ఏమో సబ్మిట్ యువర్ ఫార్మ్ ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ది వరల్డ్ అని ఓకే. ఉంటుంది. సెకండ్ కౌంటర్కి ఏమో డూ యూ సబ్మిట్ యువర్ ఫార్మ్ ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ యువర్ సెల్ఫ్ అని ఉంటుంది. ఇక్కడ ఎవరు ఉండరు, మొత్తం అందరూ అక్కడే ఉంటారు. మనం ఎప్పుడు కూడా సృష్టిని మార్చాలనుకుంటాం, దృష్టిని మార్చుకోం. అది ఇక్కడ యథా దృష్టి తదా సృష్టి. చాలా బాగా చెప్పారండి. నిజంగా అది ఏ ప్రాబ్లం అయినా అవ్వచ్చు. మీకు వచ్చిన ప్రాబ్లం వాళ్ళకి రాకపోవచ్చు. మన సమస్యలు వేరు, వేరే వాళ్ళ సమస్యలు వేరు. ఎవ్రీబడి ఈజ్ యూనిక్. సో ఆ యూనిక్ గానే ఉంటాం. మనం సాల్వ్ చేసే విధానం కూడా యూనిక్ గానే ఉంటుందండి. అందరికీ అన్ని ప్రాబ్లమ్స్ అదే విధంగా సాల్వ్ అవ్వకపోవచ్చు. కానీ ఎంత ధైర్యంతో ఎదుర్కొంటాం, బయట జరిగేదాన్ని, మన నియంత్రణలో లేని దాన్ని, మీరు అన్నట్టు ఎగ్జాక్ట్లీ యాక్సెప్టెన్స్ అండ్ ఫర్గివ్నెస్ ఈ 2 జీవితంలో ఉంటే, నేను ఒకటి స్ట్రాంగ్గా నమ్ముతానండి. నేను ఎవరికైనా ఎప్పుడైనా చెప్తుంటాను, మైండ్లో హార్ట్లో చారిటీ, మైండ్లో క్లారిటీ. ఎస్. దయ ఉండాలి, మనకు అర్థం అవ్వాలి మనం చేస్తే. ఆ 2 ఉంటే వస్తూ ఉంటాయి. రాకుండా చెట్టు ఉంది అంటే గాలి రాకుండా ఉండదు. ఎంతవరకు తట్టుకోగలితే అంతవరకు తట్టుకోవాలి. సో అవన్నీ మీ పుస్తకం నుంచి నేర్చుకోవచ్చు అనేటువంటి ఒక మంచి ఉదాహరణ చెప్పారండి. మీ మరో మలుపు ఆత్మకథ చదివిన తర్వాత నాకు కూడా అనిపించింది. అంత ధైర్యం చేయగలనో లేదో తెలీదు గానీ, చాలా మందికి బహుశా అనిపించొచ్చు. కొత్తగా ఆత్మకథలు రాయాలనుకునే వారికి మీరిచ్చే సలహా ఏంటి? లిజన్ టు యువర్ హార్ట్. దిస్ ఈజ్ వాట్ మేక్స్ యువర్ స్టోరీ యూనిక్ అండి. అది ఏది మీ జీవితం నిజంగా మీరు మాత్రమే అనుభవించింది కాబట్టి, అది మొత్తం కంప్లీట్‌గా ఏదుందో అది రాయాలి. భయపడకుండా రాయాలి. అది అది ఒక సవాల్ అవ్వచ్చు, ప్రతి ఆనందం అవ్వచ్చు, ప్రతి నేర్చుకున్న పాఠం కూడా విలువైనదే. కాబట్టి ఏదుందో అది రాస్తే దాని తాలూకా ఆనందమే వేరు. మరి ఆహ్, అదే నేను చెప్పాలనుకుంటున్నానండి. అదే ఎందుకంటే నాకు చదివినప్పుడు అలాగే అనిపించిందండి. మీరు చాలా ధైర్యంగా జరిగినవి యాజ్ ఇట్ ఈజ్ అలాగా రాశారు. అది సంతృప్తిని కూడా ఇందాక మీరు చెప్పారు, మీ అనుభూతి అడిగినప్పుడు మీరు నిజాయితీగా రాయటం వల్ల బాధ అనిపించదు, సంతృప్తి అయితే ఉంటుంది. అయితే మీరు నిజంగా మీరు ఇందాక బిగినింగ్‌లో చెప్పారు, మీ స్కూల్ మాస్టర్ గారు ఒక బుక్ అది ఇచ్చారని. నిజంగా మనం చాలా ప్రభావితం చేస్తాయండి. మరి మీకు కూడా ఇష్టమైనటువంటి రచయితలు ఉంటారు. వారు మిమ్మల్ని ప్రభావితం కూడా చేసుంటారు. సో, అడిగితే అంటే చాలామంది ఉంటారు. మనకు అడగగానే ఓహ్! వీళ్ళ రచనలు నాకిలా నచ్చుతాయి, ఈ పాయింట్స్ నచ్చుతాయి, అలా అనిపించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అవునండి. అఫ్‌కోర్స్. నాకు ముందు ఈ ధ్యానం, మెడిటేషన్‌లోకి రాకముందు నాకు చదవడం గాని, రాయడం గాని అస్సలు చదవడం కూడా నాకు అస్సలు అలవాటు లేదు. రాయడం అనేది ఇంకా అస్సలు నమో నారాయణ అస్సలు లేదు. అఫ్‌కోర్స్ నాకు ఇష్టమైన రచయితలంటే మా గురువులే నేను చెప్తాను. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, డాక్టర్ జీకే సార్ ఎన్నో బుక్స్ రాశారు. అలాగే నా సంగీత గురువులు నా ఐవీఎల్ శాస్త్రి గారు. ఇంకా నాకు చెప్పాలి అంటే మా మదరు ఒక 5 బుక్స్ రాశారు. ఓహ్! ఆమె నాకొక ఇన్‌స్పిరేషను. అలాగే మరి రాసిన వాళ్ళు చెప్పాలి అంటే వెంటనే చెప్పాలి అంటే గనక టార్కం సెరడారియన్ ఆయన బుక్స్ నేను చదువుతుంటాను. లూయిస్ హెల్హే, అలాగే బ్లావెట్స్‌కి, తర్వాత మరి ఇక ఈకేకే మాస్టర్ వాళ్ళ రచనలు, సివివి గారు, తర్వాత మరి ఇక వీళ్ళందరూ కూడా అసలు ఎంత బుక్కులో మనకి ఇంకా అలా మొత్తం జీవితాన్ని ఆహ్, ఇప్పేసారండి. దాన్ని చూసుకొని మనం అది చూసి ఫాలో అయిపోతే చాలు. మరి ఇది కాకుండా నక్షత్ర లోకాలు, నక్షత్ర మిత్రులు ఇవన్నీ కూడా మరి తెలిసిన వాళ్ళు కొంతమంది ఇంగ్లీష్‌లో ఉండే బుక్స్ తెలుగులో ట్రాన్స్‌లేట్ చేసిన ఆహ్, ఆహ్, కొంతమంది మాస్టర్స్ వీళ్ళందరూ ఎంతో అద్భుతాన్ని ఇచ్చారు. వాళ్ళందరూ నాకు ఇన్‌స్పిరేషనే. మామూలుగా మనం ఒక 2 పదాలు వాడుతూ ఉంటామండి. సక్సెస్ అంటే విజయం హ్మ్. లేదా మంచి జీవితం. దీనికి నిర్వచనం ఎప్పుడు మారిపోతూ ఉంటుంది. మరి యెస్. విజయానికి లేదా మంచి జీవితానికి మీ నిర్వచనం ఏమిటి? అది అలాగే ఉందా ఇప్పుడు? ఇన్ని సంవత్సరాలుగా మారిందా ఏమైనా? యెస్.
బిఫోర్ అయితే మంచి చదువు, పర్టికులర్ జాబు, ఇల్లు, పిల్లలు ఇవే సక్సెస్ గోల్స్. కానీ రాను రాను అది మారిపోతూ ఉంటదండి. వన్స్ మనకి అది రీచ్ అయ్యాక మనకి మెంటల్ పీస్, ఫ్రీడము, హెల్త్, మనకి నచ్చిన పని చేయడం, మన జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకోవడం ఇవన్నీ కూడా మనకి విజయంలో భాగం అని నేను అనుకుంటున్నాను. అంటే ఇంకా విజయానికి అర్థం అంటే సబ్జెక్టు మారిపోతున్నా కూడా మన లక్ష్యం ఒకటే అవుతుంది. అంటే డే బై డే చదువు కాలం ముందుకు వెళ్ళాక డబ్బుతో పాటు శాంతి, ఆరోగ్యం కూడా, సంతృప్తి కూడా ఇస్తుంది. మరి ఇది విజయమే కదండి. ఇంకొకటి నేను చెప్తానేంటంటే, తల్లిదండ్రుల్ని సహనంగా చూసుకోవడం కూడా, అత్తమామల్ని, తల్లిదండ్రుల్ని కూడా సహనంగా చూసుకోవడం కూడా విజయం అని నాకు ఎక్స్‌పీరియన్స్‌లో అర్థమైంది. ఎందుకంటే, ఇప్పుడు మన తల్లిదండ్రులు వెయిట్ చేస్తారు. మనం ఒక చిన్న మాట మాట్లాడితే చాలు వాళ్ళు వెయిట్ చేస్తారు. మనం వాళ్ళతో సహనంగా మాట్లాడడం కూడా విజయం అని నాకనిపిస్తుంది. ఇది కాదా అండి? తప్పకుండా చాలా బాగా చెప్పారు. మీ పుస్తకాల గురించి మనం మాట్లాడుకున్నాం. మరి మా శ్రోతలకి, మా వీక్షకులకి మీ పుస్తకాల గురించి ఒకసారి వాటిని చూపించి మాకు చెప్తారా? తప్పకుండానండి. ఒక బుక్కు చదవడం కాదు, రాయడం కాదు, చదవడం కూడా రాని దానిని నేను ఇది రాయగలిగాను అంటే తప్పకుండా మీకు నేను చూపించాల్సిందే. కేవలం ధ్యానంతో, మెడిటేషన్‌తో ఇవన్నీ సాధ్యమైందని నా గట్టి నమ్మకం. మరి 2010లో చాలా చిన్నది ఆత్మ సౌందర్యం అని చెప్పి పాకెట్ బుక్ రాయడం జరిగింది. ఇప్పుడుండే టెక్నాలజీ అప్పుడు లేకపోవడం వల్ల అది నా దగ్గర ఇప్పుడు ప్రెజెంట్ లేదు. దాని తర్వాత ఆత్మ సౌందర్యం అనే మ్యాగజైన్, ఇది ప్రతి ఒక్క బ్యూటీషియన్‌కి ఆత్మ సౌందర్యం వెళ్ళాలి, ప్రపంచ వ్యాప్తంగా ఈ ఆత్మ సౌందర్యం వెళ్ళాలని ప్రతి బ్యూటీషియన్‌కి నేను ఇది వర్క్‌షాప్ కండక్ట్ చేస్తుండేదాన్ని. ఇప్పుడు క్లయింట్స్ కూడా చేస్తున్నాను. అలాగే ఇది 2012లో రమణీయ రాగాలు అని చెప్పేసి ఒక 9 పాటలతో నవరస రమణీయ రాగాలు అని చెప్పేసి ఈ పాటలు రాయడం జరిగింది. గీతా మాధురి, నిత్య సంతోష్‌ని, శ్రీనిధి వాళ్ళతోటి ఈ పాటలు పాడించి నేను కూడా వాళ్ళతో కోరస్ పాడి ఇది బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి చేతుల మీదుగా రిలీజ్ చేయడం జరిగింది. మరి 2024లో ఇన్నర్ బ్యూటీ అని చెప్పేసి ఇది యూకేలో డాక్టర్ జీకే సార్ చేతుల మీదుగా ఇది యూకేలో రిలీజ్ చేయడం జరిగింది. ఇన్నర్ బ్యూటీ. ఇందులో హౌ టు టాక్ విత్ మిర్రర్, హౌ టు స్మైల్, డివైన్ బ్యూటీ, దివ్య సౌందర్యం ఇవన్నీ ఉంటాయండి. ఇది మరి 2024లో నా యొక్క క్యాన్సర్ ఛాలెంజ్ అంతా కూడా క్యాన్సర్ ఓడింది, జీవితం గెలిచింది అని మరో మలుపు అనే బుక్ రాయడం జరిగింది. ఇప్పటి వరకు ఇవి. రాబోయే దాంట్లో సృష్టి యజ్ఞం అని ఒక బుక్ కంప్లీట్ అయ్యిందండి. అది ఎడిటింగ్‌లోకి వెళ్తుంది. అది ఒక పిల్లలు మన భూమి మీదకి రాకముందే భార్యాభర్తలు అసలు యొక్క పిల్లల్ని ఎలాగ తీసుకురావాలి, ఒక ఆలోచనతో మనం దాన్ని ఎలాగనేది మొత్తం అంతా సృష్టి యజ్ఞం అనే బుక్‌లో ఉంది. అలాగే బ్యూటీషియన్స్ అందరికీ కూడా ఒక టెక్స్ట్ బుక్ చెయ్యాలి. ఇవన్నీ కలిపి ఒక టెక్స్ట్ బుక్ అవ్వాలి. ఆత్మ సౌందర్యం, బ్యూటీషియన్ అండ్ యోగా, జుంబా ఇవన్నీ కూడా ప్రాణాయామం, ముద్రలు ఇవన్నీ కూడా రాబోయే దాంట్లో అదొకటి కూడా రాబోతుంది. ఇంకా పేరు పెట్టలేదండి. ఇవన్నీ నా రచనలు. ఇవన్నీ షేర్ చేసి అంటే ఎన్ని రాసామని కాదు, ఎంత డెప్త్ ఉందనేది చాలా నాకు మరో మలుపు అయితే చాలా బాగా నచ్చింది. సో మరి ఫైనల్ మనం మరి చివరికి వచ్చేసాం. మన చివరి అంకంలో మీరు మా శ్రోతలకి, చూస్తున్న వారికి, వింటున్న వారికి మీరు ఏమైనా అంటే మీ కన్క్లూజన్ స్టేట్మెంట్ కానీ మీరు మీ జ్ఞానం మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళకి? అంటే ప్రపంచంతో ఏం నేర్చుకోవాలి, ఏమి చెప్పాలి అనుకున్నా కన్నా ప్రపంచంతో ఏం నేర్చుకోవాలి అనేదే అనుకుంటున్నా. ఎందుకంటే విజయం మీద లక్ష్యం, ఆనందం అనేది అందరికీ ఒకేలా ఉండవు. వి షుడ్ నాట్ కంపేర్ అదర్స్. మన జీవితానికి మనమే ఒక నిర్వచనం. ఇది చిన్న ప్రోగ్రెస్ అయినా మానసికంగా ప్రశాంతంగా ముందుకు సాగితే అదే నిజమైన విజయం. అది ధ్యానంతో మాత్రమే వస్తుందని నేను అర్థం చేసుకున్నాను. లైఫ్ ఈజ్ నాట్ ఏ కాపీ పేస్ట్ అండి, ప్రాసెస్. ఇది ఎవరికి వాళ్ళు కస్టమైజ్డ్. మనం వాళ్ళకి అలా ఉంది, మనం ఇలా చేద్దామా అంటే చేయలేము. కానీ వాళ్ళ నుంచి నేర్చుకోవాలి. వాళ్ళ నుంచి ఇలాగా బట్ మే నాట్ వర్క్ ద సేమ్ వే ఫర్ అస్. ఇదేంటంటే దట్స్ వే వీ షుడ్ ఆల్వేస్ లైక్ కస్టమైజ్డ్ లైఫ్. కాబట్టి మనం ఎప్పటికప్పుడు ప్రపంచం వెనకాతల పరిగెట్టాలి, ఎక్కడ ఆగిపోకూడదు. ఆగిపోకుండా ఉంటే మన కాలమే అన్ని నేర్పిస్తుంది. అదే మనం అంతా నేర్చుకుంటాం.
ఇదే అంటే నేను తెలుసు. అదే అంటారండి, జీవితం ఒక పెద్ద పాఠశాల, ప్రతిరోజు మనం విద్యార్థులమే. అంతే. అంటే హిందీలో ఒక సేయింగ్ ఉందండి, కన్ కన్సే శిక్షణ. మీరు అన్నారు ఇందాక, ఉమ్, మనం శిక్షలుగా ఫీల్ అవ్వకూడదు, శిక్షణ ఇస్తుంది అని. ఉమ్, అందుకనే మనం చక్కగా ఈ ఎపిసోడ్కి ప్రతి క్షణం ప్రతి క్షణం విలువైనదే, ప్రతి కణం నుంచి కూడా మనం నేర్చుకోవచ్చు. అవును. సో కాబట్టి ఎప్పుడు మనం ఒకదానికే భయపడాలి, మరణం అది సంభవం, అది దాన్ని మనం ఏం చేయలేం. ఇంకా దానికి తప్ప వేరే వాటికి భయపడాల్సిన అవసరం లేదు. సమస్యలే మనకి సమాధానాలను కూడా తీసుకొస్తూ ఉంటాయి, వాటిని మనం అన్వేషించాలి. మీరు అన్నట్టు బ్యూటీషియన్గా స్టార్ట్ అయ్యి సైన్స్ అండర్స్టాండ్ చేసుకొని మీరు ఆత్మ సౌందర్యాన్ని కంటిన్యూ చేస్తూ ఇంకా ముందుకెళ్తున్నారు. ఇది చాలా గొప్ప విషయం అండి. థ్యాంక్ యూ సో మచ్ మీ వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు. మరి ఈ మా మా అందరి తరపు నుంచి, అనగనగా టీం నుంచి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అండి. నేను చాలా అనగనగా అని అంటూనే మీ ఛానల్ పేరు పెట్టినప్పుడే ఏ ఏ రకంగా అనగనగా పెట్టారో అలాగే అనగనగనగనగా నాకు ఎక్కడెక్కడికో తీసుకువెళ్ళారు. మంచి మంచి మీరు అంటే చెప్పడం ఈజీ కానీ అడగడం చాలా కష్టం అని నాకు అనిపించింది. ఎంత అద్భుతంగా మంచి మంచివి నాకు అడుగుతునేటప్పుడు నేను ఇంకా లోతులకు వెళ్ళి ఒక్కొక్క టైంలో నేను చాలా ఎమోషన్ కూడా అయిపోయాను. ఎందుకంటే అది బాధతో కాదు, ఆనందంతో. ఆనందంగా అవునా! ఇది వెనకాతల ఇంత జరిగిందా అని కూడా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. నాకు ఇంత అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చారు. మీ ఛానల్‌లో నాకు అన్నీ షేర్ చేసుకునే అవకాశాన్ని ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ. అండి. సో ఇదండి ఈ ఎపిసోడ్ స్పెషాలిటీ. ఈరోజు మనం రమణి గారితో, భీమర్శెట్టి రమణి గారితో మాట్లాడాం. మరి మీ అందరూ ఇంకా విషయాలు తెలుసుకోవాలి అంటే, అర్థం చేసుకోవాలంటే, స్ఫూర్తిగా తీసుకోవాలంటే తప్పకుండా మరో మలుపు, అలాగే ఆత్మ సౌందర్యం, ఇన్నర్ బ్యూటీ అనే బుక్స్ తప్పకుండా చదవండి. మీరు కూడా ఆ సెషన్స్ అటెండ్ అవ్వాలి అనుకుంటే నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను. ప్లీజ్ అటెండ్ దోస్ సెషన్స్. తను వారు చెప్పినట్టు లోపల జరిగేవన్నీ, మన బయట జరిగేవన్నీ జరుగుతుంటే మన కంట్రోల్లో ఉండదు. కానీ మనం మన లోపల ఎలాంటి సాధన చేసి మనం సమస్యలన్నిటితో పాటు నడుస్తూ ముందుకెళ్ళాలనేటువంటి విషయాలు చాలా స్పష్టంగా వాడు బుక్లో చెప్పారు. సో మరి ఈ ఎపిసోడ్ ఇక్కడితో సమాప్తి. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఈ ఎపిసోడ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలా మీరు ప్రోత్సహిస్తూ ఉంటే ఇలాంటి మోటివేషనల్ స్టోరీస్ మనం ఎన్నో డిస్కస్ చేయొచ్చు. సో మన చుట్టూ మనకు తెలియకుండానే ఎన్నో జరుగుతూ ఉంటాయి. దాని నుంచి నేర్చుకునేటువంటి నిజంగా అవకాశం రావటం నా అదృష్టం. సో ఈ ఛానల్ ద్వారా నేను మీదికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. మరి ఈ ఎపిసోడ్కి ఇంకా సెలవు. వచ్చే ఎపిసోడ్తో మళ్ళీ కలుస్తాను. నమస్కారం అందరికీ. థ్యాంక్ యూ ఫ్రమ్ అనగనగా.